సౌజన్య కందుకూరి గారు, పేరెంటింగ్ కోచ్. యాజ్ అ న్యూ మదర్ ఆమె డాక్టర్ చెప్పిందే ఫాలో అవుతుంటారు. బట్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటంటే మాకు తెలీదా, మేము చేయలేదా, ఈ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ గుడ్ ఫర్ అ కిడ్? మీ మనీ కంటే, మీ లగ్జరీ కంటే, మీ రిక్వైర్మెంట్స్ కంటే పిల్లల రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళకి నా అడ్వైస్, ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ అడ్వైస్. నేచర్లో అన్నిటికీ దానికి అనుగుణంగానే ఎదుగుతాయి, ఒక మనిషి తప్ప. ఈవెన్ పేరెంటింగ్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, మంచిగా ఉందా ఆడదాని వల్లే, చెడిపోయిందా ఆడదాని వల్లే. యాజ్ ఎ పేరెంట్గా మీరు డిసైడ్ అవ్వండి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్. అనుకుందాం, ఇప్పుడు కాటుకలు పెట్టొద్దు అని అంటారు డాక్టర్స్. అవును. ఎందుకు? మన గ్రాండ్ పేరెంట్స్ మీరు తాగలేదా, మేము చేయలేదా, ఇలాంటి డైలాగ్స్ కొడతారు. బట్ అప్పుడు ఉన్నవన్నీ డిఫరెంట్, ఇప్పుడు అంతా కల్తీ అయిపోయాయి. అంటే డెలివరీ అయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే లైక్ పట్టించుకునే వాళ్ళు లేకుండా, ఈవెన్ దో హస్బెండ్ కూడా ఎక్కువ ప్యాంపర్ కిడ్నే చేస్తారు. పెళ్లికి ముందు ఎంత ఫ్లర్టింగ్ చేసేవాడివి, ఎన్ని మెసేజ్లు పెట్టేవాడివి, ఎన్ని కాల్స్ చేసేవాడివి, ఇప్పుడు కూడా అదే కోరుకుంటుంది. అక్కడ చేంజ్ అయింది ఉమెన్ కాదు, మెన్. వాళ్ళు చేస్తారు అన్నప్పుడు మీరు సపోర్ట్ చేయరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నారు అని అయ్యో అని బాధపడతారు. ఈ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దాంట్లో మీకు ఏమొస్తుంది అని అంటే, నువ్వు ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 13th వీక్ నుంచి 20th వీక్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క బ్రెయిన్ పార్ట్ ఒక్కొక్క ఇంటెలిజెన్స్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లాస్లో 30 మంది ఉన్నారు కదా, 30 మందికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాదు? సో నువ్వు డమ్, నువ్వేం చేయలేవు, నువ్వు జీవితంలో నాశనం అయిపోవడం తప్ప నువ్వు ఎదగలేవు. తిట్టే వాళ్ళందరికీ, కంపారిజన్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, యూ కాన్ బి ద బెస్ట్ టీచర్, యూ కాన్ బి ద బెస్ట్ పేరెంట్. మీరు ఎప్పుడైతే కొట్టినా తిట్టినా వాళ్ళ ఎబిలిటీ మీకు తెలిస్తే 30 మంది ఉంటే 30 పర్సనాలిటీలు డిఫరెంటే ఉంటాయి. ఫస్ట్ డామినెంట్ పర్సనాలిటీ అంటే ఈగల్ లాంటి పర్సనాలిటీ అనమాట. ఈగల్ లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. నేను మీ అంజలి. సో జనరల్గా చాలా వరకు పిల్లల్ని కన్న తర్వాత పెంచేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళు కావచ్చు, సలహాలు ఇస్తారు. సలహాలు ఇవ్వడం చాలా ఈజీ, కానీ పెంచడం మాత్రం చాలా కష్టం అనమాట. బట్ చాలా వరకు ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఫాలో అయ్యేవారు, కానీ ఇప్పుడు టైం లేక జాబులు చేస్తూ ఫాలో అవ్వలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం అర్థమయ్యేటట్టు చెప్పేలా ఒకరైతే ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. సో సౌజన్య కందుకూరి గారు, పేరెంటింగ్ కోచ్. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే లైక్ మా అన్నయ్య పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళని కూడా కొంచెం మొండి అవి ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం అనమాట. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో యాజ్ ఏ మెన్షన్, ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ బిజీ లైఫ్లో వాళ్ళు సలహాలు ఇస్తారు కదా, అది తీసుకోలేక ఈ పేరెంట్స్ ఏమైతే ఉంటారో ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం కిడ్స్ మీద చూపిస్తారు. సో అలా ఉన్న వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే, ఏం చెప్తారు? అడ్వైజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జాబ్ చేసే అమ్మా నాన్న ఉన్నారనుకోండి, బేబీ పుట్టుంటారు కదా, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు అనుకోండి, ఒక లైక్ ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు పంపించేస్తుంటారు కాబట్టి, నువ్వు మేనేజ్ చేసుకో, లేకపోతే ఉద్యోగం మానేసే అమ్మా, ఏం చూసుకుంటావు, పిల్లల్ని సరిగ్గా తిండి పెట్టట్లేదు, పిల్లలు ఎదగట్లేదు, ఇలా ఉంటాయి కదా. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? అడ్వైజెస్ ఈ స్కూల్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నారు మీరు, బట్ దేర్ ఈస్ సర్టన్ ఏజ్ గ్రూప్స్ అన్నమాట. ఏదైతే 0 to 5 years ఉంటుందో పిల్లలకి, అప్పుడు డిఫరెంట్ అడ్వైసెస్ ఉంటాయి, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ ఏజ్ ఏంటి అని అంటే, వాళ్ళ ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది చాలా కావాలి పేరెంట్స్ది. బికాస్ వాళ్ళ చేతితో వాళ్ళు తినడము, డ్రెస్ వేసుకోవడము, రెడీ అయిపోవడము, కోమ్ చేసుకోవడము, వాళ్ళకి ఆ గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంకా డెవలప్ అవ్వవు టోటలీ. అప్పుడే డెవలపింగ్ స్టేజ్ అది. సో అప్పుడు కంపల్సరీ మదర్ ఆర్ ఫాదర్ ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలి. సో ఐ సజెస్ట్, ఎవరైతే ఉమెన్ నిజంగా తన కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి, మనీ సంపాదించాలి అనే ఇంటెన్షన్ కొంచెం తక్కువ ఉండాలి ఈ స్టేజ్లో. బికాస్ మీ మనీ కంటే, మీ లగ్జరీ కంటే, మీ రిక్వైర్మెంట్స్ కంటే పిల్లల రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి అప్పుడు. సో ఆ ఏజ్లో పర్టికులర్లీ వాడికి నువ్వు బ్రాండెడ్ క్లోత్స్ వేస్తున్నావా, లగ్జరీ టాయ్స్ కొనిస్తున్నావా, కార్లో తిప్పుతున్నావా అనవసరం. ఇప్పుడు ఆడుకుంటాడు, మట్టిలో ఆడుకున్నప్పుడు బట్టలు చినిగిపోయినా, బట్టలు ఖరాబ్ అయిపోయినా కూడా వాడికి అనవసరం, వాడు ఆ ఫ్లోలో ఉంటాడు, ఆ ఫ్లోలో ఉంటాడు. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు గివ్.
సో చాలా మినిమల్ ఉంచుకోండి మీ ఎక్స్పెన్సెస్. ఓకే. ఓకే. అంటే మనీ అని దాని వెనకాల పరిగిపోయి కెరీర్‌లని పరిగెత్తకుండా పిల్లలకి టైం ఇవ్వగలిగితే చాలా మంచి ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, గ్రాస్ మోటార్ స్కిల్స్ లేదా ఒక సోషలైజేషన్ ఏదైతే రూట్స్‌కి కావాలో ఈ ఏజ్‌లోనే ఇవ్వాలన్నమాట. మోరల్ ఎథిక్స్ కానీ, ఒక పర్సన్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం అనుకోవచ్చు. ఓకే. ఈవెన్ చెప్పిన మాట ఎందుకు వినాలి ఇక్కడనే అర్థమైపోతది. మీరు ఇక్కడనే ట్యూన్ చేసుకోవాలి ఈ ఏజ్ గ్రూప్‌లోనే. బికాస్ వన్స్ ఈ ఏజ్ క్రాస్ అయిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా వినడు వాడు. రైట్? వాళ్ళ ఫ్లో వాళ్ళకుంటది. వాళ్ళ ఇష్టాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ ప్రైవసీస్ వాళ్ళకుంటాయి. వాళ్ళ డెసిషన్ మేకింగ్ మేమే తీసుకోవాలి. నన్నెవరు కంట్రోల్ చేయొద్దు అనే అంతవరకు వెళ్ళిపోతారు వాళ్ళు. దానికంటే బిఫోరే వాట్ ఈజ్ వాట్ అనేది ఈ ఏజే మీరు షేప్ చేసుకోవాలి. ఇప్పుడు మట్టిని కుండను తయారు చేస్తారు లేదా ఏదైనా పాటరీ తయారు చేస్తారు అనుకుందాము. ఒక ఐటమ్ తయారు చేసినప్పుడు ఫస్ట్ ఏం కావాలి? మట్టి కావాలి. ఓకే. మట్టి కావాలి, వాటర్ కావాలి, అలాగే మీ చేతుల్లో అలాంటి స్కిల్ ఉండాలి. రైట్? దట్ ఈస్ పేరెంటింగ్. మీరంతా చేసి మీ ఈ మట్టి ఈస్ ఇన్ ద సెన్స్ మీ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, లేదా మీరిచ్చే ప్రేమ అనుకోవచ్చు, మీ కనెక్షన్ అనుకోవచ్చు, మీరిచ్చే ఎన్విరాన్మెంట్ చాలా మ్యాటర్ అవుతుంది ఈ టైంలో. బట్ వన్స్ అది మట్టిలోకి మెల్లిమెల్లిగా రావడం మీరు చూసారనుకోండి, ఈజీగా దాని షేప్ వచ్చేస్తుంది అప్పుడు కదా. ఇనిషియల్ స్టేజెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అదర్ స్టేజెస్. సో ఈ 0 to 5 అప్పుడు పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ మనకి కదా. ఇంకెవరి మాట వాళ్ళు వినరు, వాళ్ళు వెళ్ళరు కూడా. ఎత్తుకోవాలంటే కూడా వెళ్ళరు. సో యు ఆర్ ద బెస్ట్ టీచర్స్. అప్పుడు ఏం నేర్పించాలన్నా కూడా 100% మీరే చెప్పాలి. ఇంకెవరు చెప్పినా వాడు వినడు. సో మీ ప్రెజెన్స్ అనేది చాలా ముఖ్యం ఈ టైంలో. అడ్వైజెస్ అంటారా, పిల్లలకి పాలిచ్చే దగ్గర నుంచి స్కూల్కి పంపించేదాకా అందరూ ఏదో ఒకటి వాళ్ళకి తెలిసినవి ఇస్తూ ఉంటారు. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీరు నాకు ఐసైట్ వచ్చింది, షాప్ కి వెళ్ళారు. ఓకే. షాప్ కి వెళ్ళారు, నాకు సైట్ వచ్చింది. నేనేమంటాను, నా ఐసైట్ నంబర్ చెక్ చేసి నాకు మంచి గ్లాసెస్ ఇవ్వండి అని అడిగినప్పుడు, మీరు మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏదైతే మీరు గ్లాసెస్ పెట్టుకున్నారో మీ ఐసైట్ కి సంబంధించింది మీరు పెట్టుకుంటారు కదా. ఒకవేళ ఆ గ్లాసెస్ నాకు పెట్టారనుకోండి, నేను చూడగలుగుతానా? ఆబ్వియస్లీ చూడలేను కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ ద న్యూ ప్రోడక్ట్స్ కదా. మీరు కాదు, మీ జిరాక్స్ కాపీస్ కాదు వాళ్ళు. దే ఆర్ ద న్యూ ప్రోడక్ట్. మేబీ మీ జీన్స్ వచ్చి ఉండొచ్చు, రైట్? అది జస్ట్ 49% జెనెటిక్స్ అలా ఉంటుంది. బట్ 51% అంతా కూడా ఎన్విరాన్మెంట్ మ్యాటర్ అవుతుంది, చుట్టూ ఉన్న జనాలు మ్యాటర్ అవుతారు, వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ మ్యాటర్ అవుతాయి. సో ఇది వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఎంతసేపు అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళకి నా అడ్వైస్, ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ అడ్వైస్. అద్రిపోయింది లైన్ అసలు కదా. అడ్వైజెస్ ఇచ్చే ద బెస్ట్ అడ్వైస్ యూ కెన్ గివ్ టు ఎ చైల్డ్ ఈజ్ నో అడ్వైస్. లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారో అలా ఉండనివ్వండి. నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పకండి. జస్ట్ అట్లా ఎన్విరాన్మెంట్ ఇచ్చేయండి చాలు. మంచిగా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. వాళ్ళే ఎంత బెస్ట్ ఎదగాలో వాళ్ళు ఎదుగుతారు. ఇప్పుడు ఒక చెట్టుకి నువ్వు ఇలానే ఉండని చెప్పని అవసరం లేదు కదా. జస్ట్ డైలీ వాటర్ పోస్తాం, సన్లైట్ ఇస్తాం, మంచి మట్టి ఫెర్టిలైజర్స్ ఇస్తాము, అదే పెరుగుతుంది. ఈ ప్రపంచంలో నేచర్లో అన్నిటికీ దానికి అనుగుణంగానే ఎదుగుతాయి, ఒక మనిషి తప్ప. మళ్ళీ మనిషి అతిపెద్ద ఇంటెలిజెంట్ అని అనుకుంటాడు. ఓకే. సో ఇక్కడే వచ్చింది, జస్ట్ ఫాలో ద నేచర్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు చాలా వరకు కడుపుతో ఉన్నారు ఒక అమ్మాయి, పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్యాంపరింగ్ టూ మచ్ ఉంటుంది. అండ్ ఆ ప్యాంపరింగ్ ఎలా ఉంటుంది అని అంటే, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ తల్లికి 9 months చూపించే ప్యాంపరింగ్ అంతా పోతుంది, ఆవిడ కొంచెం పక్కన పడేస్తారు. ఈ ప్యాంపరింగ్ మొత్తం కిడ్ మీద వెళ్తుంది. సో అండ్ నాకు చాలా వరకు డౌట్ ఏంటి అని అంటే, డాక్టర్స్ ఏమో ఈ 21 days వరకు స్నానం చేయించద్దు అని అంటారు. లేకపోతే కొన్ని రిచువల్స్ ఉంటాయి, లైక్ తేనె పట్టడం కానీ, లేకపోతే నలుగు రాయడం కానీ, ఇట్లాంటివి చేస్తుంటారు. డాక్టర్స్ ఏమో వద్దంటారు. యాజ్ అ న్యూ మదర్ ఆమె డాక్టర్ చెప్పిందే ఫాలో అవుతుంటారు. బట్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటంటే, మాకు తెలీదా, మేము చేయలేదా అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ గుడ్ ఫర్ అ కిడ్ అనేది ఎలా చేస్తారు? అండ్
ఎలా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ ని యాజ్ అ న్యూ మదర్ ఎలా హ్యాండిల్ చేయాలి? రైట్ క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళినా ఈ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్ అనేది ఉంటారు. సమ్‌వన్ హూ బిలీవ్స్ ఇన్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. బట్ సమ్‌వన్ హూ బిలీవ్స్ ఇన్ సైంటిఫిక్ ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో దాన్ని మాత్రమే నమ్మే వాళ్ళు ఉంటారు. నౌ యాజ్ ఎ పేరెంట్ గా మీరు డిసైడ్ అవ్వండి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్. మీ దగ్గర ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు కాటుకలు పెట్టొద్దు అని అంటారు డాక్టర్స్. అవును ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కెమికల్ బేస్డ్ ఉన్నాయి. ఓకే, అది మన క్యూటికల్స్ లోకి వెళ్ళిపోయి అది మన ఐ సైట్ ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, అప్పుడున్న కాటుకలు డిఫరెంట్ కదా, ఇంట్లో చేసేవారు చాలా ఆర్గానిక్ గా ప్యూర్ గా ఉండేవి. ఇప్పుడు అవే తయారు చేయమనండి అవే పెడతాము కాదు కదా. ఇప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కో వచ్చే పరిస్థితి ఉండదు, వద్దు అనే పరిస్థితి ఉండదు కదా. డాక్టర్స్ కూడా అలో చేస్తారు విచ్ ఈస్ ఆర్గానిక్ అంటే. సో అప్పుడున్న ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, ఇప్పుడున్నది చాలా డిఫరెంట్. పొల్యూషన్ అని, ఓకే, సింథటిక్ కలర్స్ అని, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అని, ఈవెన్ ఫుడ్ లో కూడా అంతే. ఫుడ్ ప్రోడక్ట్స్ లో ఇదంతా చెత్త తింటున్నాం మనం చెప్పాలంటే. ప్రతిదీ అడల్టరేటెడ్ అయిపోయాయి. సో పిల్లలకు పాలు పోయాలని అప్పటి మన గ్రాండ్ పేరెంట్స్ మీరు తాగలేదా, మేము చేయలేదా, ఇలాంటి డైలాగ్స్ కొడతారు. బట్ అప్పుడు ఉన్నవన్నీ డిఫరెంట్, ఇప్పుడు అంతా కల్తీ అయిపోయాయి. అందుకే డాక్టర్స్ కొంచెం ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంటారు. సో యాజ్ అ పేరెంట్ గా మీరు రియలైజ్ అవ్వండి ఏది ఆర్గానిక్ ఉంది, ఏది ప్యూర్ ఉంది, ఏది ది బెస్ట్ ఉంది అనేది మీరు రీసెర్చ్ చేయాలి. ఏదో గుడ్డిగా వాళ్ళు చెప్పారని నమ్మేయడం, లేదా డాక్టర్స్ చెప్పింది కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. రీసెర్చ్ ఆఫ్ దెమ్, మీకు తెలుస్తుంది. ఒక పేరెంట్ అయ్యారని అంటే ఇంకా అయిపోయింది, ఇంకా మేము నేర్పించే ప్రాసెస్ అని కాదు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్. ఇన్నాళ్ళు నేర్చుకునేది వేరు, ఇప్పటి నుంచి నేర్చుకోండి అంటారా? ఇప్పటిదాకా మనం ఒక చైల్డ్ లాగా నేర్చుకున్నాం, యాజ్ అ పేరెంట్ గా ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ పేరెంటింగ్ గురించి కాకుండా టెల్ ఆఫ్ అ ఉమెన్, అంటే లైక్ యాజ్ ఐ మెన్షన్, పిల్లడు పుట్టినంత వరకు ఈ 9 months ప్యాంపరింగ్ ఏదైతే ఉంటుందో, లైక్ ఆడపిల్లని తీసుకెళ్ళి ఇట్లా కూర్చోబెడతారు, ఒక గాజు బొమ్మ లెక్క చూస్తారు. వన్స్ కిడ్ పుట్టిన తర్వాత ఆ ప్యాంపరింగ్ అంతా ఇటు వచ్చేస్తుంది. అండ్ నేను చాలా వరకు విన్నది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు, అంటే లైక్ పట్టించుకునే వాళ్ళు లేకుండా. ఈవెన్ దో హస్బెండ్ కూడా ఎక్కువ ప్యాంపర్ కిడ్నే చేస్తారు. సో అఫ్ కోర్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కిడ్, బట్ ఈవెన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల రిలేషన్షిప్ లో కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా మేనేజ్ చేయాలి? రైట్ క్వశ్చన్. చాలా మంది ఉమెన్ సఫర్ అయ్యేది ఇది, చాలా కామన్ క్వశ్చన్ కూడా. ఆఫ్టర్ డెలివరీ ఎట్లా ఉంటుందంటే, పోస్ట్ పార్టమ్ ప్రెగ్నెన్సీ తర్వాత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతారు అనే దానికి రీజన్స్, తన ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ ఎమోషనల్ రిక్వైర్మెంట్ కావాలి ఒక ఉమెన్కి. ఓకే, ఇప్పటి వరకు ఒక చంటి పిల్లలాగా మీ వైఫ్ని చూసినప్పుడు ఎట్ అన్ ఇన్స్టెన్స్ బేబీ పుట్టగానే బయటకు వచ్చేగానే మీ షిఫ్ట్ అయిపోయింది చూడండి మీ ఎనర్జీ, అది ఉండకూడదు. బట్ ఇప్పుడు చాలా మంది హస్బెండ్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అర్థం చేసుకుంటున్నారు, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ గుడ్ సపోర్ట్ వైఫ్ కి, అన్ని చేసి పెడుతున్నారు. నీకు బాగాలేకపోతే ఈవెన్ కొన్ని రీల్స్ కూడా వస్తున్నాయి, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా అనుకోవచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా మెన్ అర్థం చేసుకొని ఏ వీక్ లో ఈ ఉమెన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, తన మూడ్ స్వింగ్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకొని కొంతమంది చేస్తున్నారు. బట్ స్టిల్ కొంతమంది ఉన్నారు ఇంకా ఉమెన్ ని ప్రెషర్ చేయడము, లైక్ నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇదే తినాలి, అలా అనేది కొంచెం ఉంది. నెగ్లిజెన్స్, ఎమోషనల్ అన్అవైలబిలిటీ అంటారు దాన్ని. అంటే ఆ ఉమెన్ కి ఎప్పుడైతే మెన్ అవసరం ఉంటుందో, ఫిజికల్ గా కాకుండా ఎమోషనల్, ఎప్పుడైతే తను లోగా ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి కూర్చొని తనతో షేర్ చేసుకోవడం అనుకోవచ్చు, ఒక అప్రిషియేషన్ అనుకోవచ్చు, నువ్వు ఎంత బ్యూటిఫుల్ థింగ్ ఇచ్చావు, ఈ మనకిద్దరికి కూడా చాలా బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు, అలా అప్రిషియేషన్స్ రాకుండా పెళ్లికి ముందు, ప్రెగ్నెన్సీ ముందు ఏదైతే మన అపియరెన్స్ ఉంటుందో, ఫిజికల్ అపియరెన్స్, అది టోటలీ చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ బేబీ వచ్చిన తర్వాత. కొంతమంది సన్నగా అవుతారు, కొంతమంది చాలా ఓవర్ వెయిట్ అయిపోతారు, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ టోటలీ చేంజ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే నువ్వు పెళ్లికి ముందు ఎంత ఫ్లర్టింగ్ చేసేవాడివి, ఎన్ని మెసేజ్లు పెట్టేవాడివి, ఎన్ని కాల్స్ చేసేవాడివి, ఇప్పుడు కూడా అదే కోరుకుంటది. అక్కడ చేంజ్ అయింది ఉమెన్ కాదు, మెన్. తన ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి కదా. స్టిల్ షీ ఎక్స్పెక్ట్స్. ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చారు, రాగానే కూర్చొని టీ కాఫీ అడిగేసి చాలా పద్ధతిగా మనం ట్రీట్ చేస్తాం వాళ్ళని.
రైట్? అదే ఒక 1 డే 2 డేస్ మన ఇంట్లోనే ఉన్నారు, 3 డేస్ 4 డేస్, ఒక వారం రోజులు ఉన్నారు, ఒక నెల ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ ట్రీట్ చేస్తారా మీరు? చేయరు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఆ గెస్ట్ కు ఉంటది కదా. ఉంటది. ఎప్పుడైతే ఆ గెస్ట్ కి ఆ రెస్పెక్ట్ అనేది తగ్గిపోయింది అన్నప్పుడు, లేదు మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు. అవునా? సేమ్ ఎగ్జాక్ట్లీ ఉమెన్ కి కూడా ఆ అప్రిషియేషన్ కావాలి. ఓకే. ఎన్నిసార్లు అంటే ఐ లవ్ యూ చెప్తేనే చెప్పినట్ట, మాకు ప్రేమ లేదన్నట్ట అని క్వశ్చన్ వేస్తారు ఇది డెఫినెట్లీ వేస్తారు కదా. బట్ యా, ఇప్పుడు ఏంటంటే అప్పటి కాలంలో మన మదర్స్ ఫాదర్స్ ఐ లవ్ యూ చెప్పుకోలేదు, బట్ స్టిల్ దే ఆర్ కమిటెడ్. ఎందుకనంటే వాళ్ళకి ఆ గ్రౌండెడ్ గా ఉండడం, ఆ నేచర్ అనేది ఉండేది. ఎన్ని కష్టాలు వచ్చినా నీతోనే ఉండాలి, ఆ బాండింగ్ అట్లా ఉండేది. మాట చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఏదైనా. అండ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, వాళ్ళ లవ్ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. సమ్ ఫుడ్ వైస్ కానీ లేకపోతే చెప్పకుండా ఫ్లవర్స్ ఆ తీసుకొచ్చి సిచ్యువేషన్ చూసే అర్థం అర్థం చేసుకునేది. చేసుకునేవారు. అంటే ఇప్పుడు అట్లా లేదు. నిజంగా రీల్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కదా, హస్బెండ్ కి వైఫ్ కి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, హస్బెండ్ కి షేర్ చేయండి, మీ వైఫ్ కి షేర్ చేయండి, మీకు కావాల్సిన ఉమెన్ కి షేర్ చేయండి. అలాంటప్పుడు షేర్ చేస్తారు బికాస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నీకు షేర్ చేస్తున్నారు. దాన్ని ఎదుటి పర్సన్ ఎట్లా తీసుకుంటారనంటే, నీకు కూడా సేమ్ ఫార్వర్డ్ చేస్తున్నా, నువ్వు కూడా ఇట్లా చేంజ్ గా ఇన్స్టంట్ గా రియాక్ట్ అయిపోతారు అనమాట. దట్ ఈస్ రాంగ్. ఒక రిలేషన్షిప్ కి కావాల్సింది నిజంగా మీ పార్ట్నర్ కి ఏం కావాలో అక్కడ చెప్పేస్తుంది కదా, ఒక రీల్ ద్వారానో, డైరెక్ట్ గా చెప్పకపోయినా ఒక రీల్ ఒక హింట్ ఇస్తుంది నీకు, నాకు ఇది కావాలి అని. యు గ్రాబ్ దట్. నీకు నిజంగా ప్రాబ్లం ఇంపార్టెంటా, మనిషి ఇంపార్టెంటా? మనిషి ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకో. అంతేగాని నువ్వు ఒక మాట అన్నావు, ఎందుకు అన్నావు అని అంటే, నువ్వు కూడా అప్పుడు అన్నావు కదా అని రియాక్ట్ అవ్వడం చాలా తప్పు. అది ఇంకా పెద్దగా అవుతుంది కదా. చెట్టు ఒక ఆకు ఖరాబ్ అయిపోయింది, ఎందుకు ఖరాబ్ అయిందని ఆ చెట్టుకు క్వశ్చన్ ఇస్తామా? ఆ మిస్టేక్ ఎవరిది? మనది. ఎందుకంటే మనం నర్చర్ చేస్తున్నాం దాన్ని, మనం కరెక్షన్ చేసుకోవాలి. అంతేగాని చెట్టును బ్లేమ్ చేస్తే ఎట్లా? ఓకే కదా. ట్రూ, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. నేను చాలా మంది దగ్గర విన్నాను అది. అంటే నేను అంటే లైక్ మన పేరెంట్స్ ఉన్న దగ్గరే. అంటే నాకు ఒక పాయింట్ అర్థం కాదు, ఎప్పుడు మేల్ ఫీమేల్ అని చాలా డిఫరెంట్ చేసి మాట్లాడతారు. ఈవెన్ పేరెంటింగ్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు. మంచిగా ఉందా ఆడదాని వల్లే, చెడిపోయిందా ఆడదాని వల్లే. అండ్ చాలా వరకు ఒక మగాడికి కోపం వచ్చే పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు, అందుకే ఆ మనిషి కోపడ్డాడేమో, అందుకే ఆయన తిట్టాడేమో, నీ కొడుకు ఇలా పాడాడంటే అన్ని మీ అమ్మ వాళ్ళే. ఇవి అండ్ లైక్ ఈ బ్లేమ్స్ అన్ని ఫీమేల్స్ మీద వేస్తారా? అది మనం అనుకుంటున్న మైండ్ సెట్ ఆర్ ఎల్స్ అంటే లైక్ సొసైటీలో ఇలా జరుగుతుంది. సో బేసికల్గా నేను ఇందాక చెప్పినట్టు కంటిన్యూ టు ద క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏం జరిగినా సొసైటీలో ఒక పిల్లాడు ఆర్ అమ్మాయి మంచి చేస్తే మొత్తం అంటే లైక్ మంచి చేస్తే మళ్ళీ ఎవరు పొగడరు సార్ అమ్మని. మంచి చేస్తే అది మా నాన్న, మా కుటుంబం, మా వంశం అంటారు. బట్ ఈఫ్ ఇన్ కేస్ పొర్రపాటున ఏదైనా మిస్టేక్ జరిగిందా, నీ పెంపకం ఇలా ఉంది అని చెప్పి ఫస్ట్ బ్లేమ్ చేసేది మదర్ని. నాట్ ఓన్లీ కిడ్స్ విషయంలోనే కాదు, ఇన్ రిలేషన్షిప్లో కూడా ఒకవేళ ఒక అబ్బాయి ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నా ఆర్ ఎల్స్ తను ఏదైనా వర్క్కి వెళ్తున్నా సరే, అమ్మాయి కూడా వర్క్కి వెళ్తుందంటే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరు, అబ్బాయికి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఫీమేల్స్కి. సో మెంటలీ చాలా వరకు డిస్టర్బ్ అవుతారు. సో నాకు అర్థం కానిది ఏంటంటే, నిజంగానే అలా జరుగుతుందా ఆర్ ఎల్స్ సొసైటీ అలా క్రియేట్ చేసిందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అర్థం కాదు. యాజ్ అ ఫీమేల్ నేను చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటాను. స్టిల్ ఐమ్ నాట్ మ్యారీడ్, బట్ స్టిల్ ఏంటంటే లైక్ నేనే చాలా వరకు ఫైట్ చేస్తా. అబ్బాయిలకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ నాకు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు నేను వర్క్ చేస్తా, నేను కష్టపడి వస్తాను, బట్ వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు చేయాలి. అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ లక్కీ. మా మదర్ ఏంటంటే, నేను చేస్తాలే అమ్మా, మీరు బయటికి వెళ్ళి వచ్చారు కదా అని నాకు మా వదినికి చాలా సపోర్ట్ చేస్తారు. బట్ అందరూ అలా ఉండరు. సో అలాంటి వాళ్ళు ఎందుకు, దేనివల్ల ఇలా అవుతుంది అని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్గా చూద్దాము, ఒకటి సైంటిఫిక్గా చూద్దాం. లైక్ స్పిరిచువల్గా అంటే శివశక్తి అంటాం కదా, ఎనర్జీస్ డిఫరెంట్ ఉంటాయి. మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ. ఓకే, ఓన్లీ శివ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ శక్తి కదా. అందుకే ఫస్ట్ పార్వతీ పరమేశ్వరులు అంటారు, ఆడదాన్ని ముందు పెడతారు కదా. సీతారాముడు అంటారు, రాధాకృష్ణుడు అంటారు. ఎందుకంటే తన లేకపోతే తను ఇన్కంప్లీట్. అలా అని చెప్పి హస్బెండ్ లేకున్నా కూడా షీఈ్ ఇన్కంప్లీట్, బికాజ్
ఈ రెండు కలిస్తేనే ఫుల్ లైఫ్ అవుతుంది అనమాట. ఒక బండి ఉంది, వితౌట్ పెట్రోల్ అది నడుస్తుందా? అస్సలు లేదు. ఓన్లీ పెట్రోల్ పట్టుకుంటే మనం వెళ్తామా? లేదు. రెండు అవసరమే. ఇక్కడ మేల్ అంటే ఒక మిషన్, లైక్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ఓకే, పెట్రోల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎనర్జీ కదా, దాన్ని శక్తి అంటాము. అదే ఉమెన్కి ఉండే ఒక ఎనర్జీ. ఓకే, ఆ ఉమెన్కి ఆ ఎనర్జీ ఎంత ముఖ్యం అంటే, ఇప్పుడు అప్పట్లో 100% ఫెమినైన్ ఎనర్జీ అనేది ఉండేది. అంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ అందరికీ ఒక రూట్ కాజ్, అందరినీ కలిసి ఉంచేదే ఒక తల్లి అవుతుంది. వన్స్ ఆ తల్లి యాబ్సెన్స్లో చూడండి, ఆ ఇల్లు అయినా ఫ్యామిలీ అయినా ఎట్లా ఉంటుంది అసలు కదా. బట్ ఇప్పుడు ఆ ఎనర్జీస్ అనేటివి కొంచెం ఇద్దరి రోల్స్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మెన్ కూడా కుక్ చేస్తున్నారు, హౌస్ హోల్డ్ చోర్స్ చేస్తున్నారు, ఉమెన్ కూడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. ఇట్స్ టోటలీ నథింగ్ బట్ సైంటిఫిక్గా చూస్తే ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నర్చరర్స్ అంటాం, మేల్స్ ఎవరైతే ఉంటారో ప్రొటెక్టర్స్ అంటాం కదా. నర్చరర్స్ అంటే ఏంటి? ఎమోషన్స్తో కూడుకుంది, కేర్తో కూడుకుంది. ప్రొటెక్టర్ అని అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఒక సెక్యూరిటీ ఇచ్చే ఒక పర్సన్ ప్రొటెక్టర్. ఇప్పుడు ఇల్లు కావాలంటే అది ఉమెన్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి. సో అంటే డిఫరెంట్ రోల్స్ అవి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు అక్కడ. ఇద్దరు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటేనే ఆ ఫ్యామిలీ అయినా ఆ పిల్లలైనా వాళ్ళు ఉండే సరౌండింగ్స్ అయినా అన్నీ బాగుంటాయి. బట్ నేను ఎక్కువ ఉమెన్ చాలా పవర్ ఉంది మెన్ కంటే, ఉమెన్ ఎంపవర్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ పర్స్పెక్టివ్కి తీసుకెళ్తున్నాయి, డిఫరెన్షియేట్ కంపారిజన్స్ చేస్తున్నారు, విచ్ ఈస్ రాంగ్. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎందుకు ఉమెన్కి ఎంపవర్మెంట్లు కానీ ఒక ఉమెన్ని ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే, షీ హ్యాస్ దట్ ఎనర్జీ, షీ కెన్ మౌల్డ్ ఎనీవన్ లైక్ దిస్. ఆ ఎబిలిటీ తనకు ఉంది. బట్ అదే ఒక మెన్కి అది ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే ఫీమేల్కి ఉన్న ఆపర్చునిటీస్ మేల్కి అంత ఈజీగా రావు. మీరు గమనించండి, ఒక ఫీమేల్కి అందంతో అయినా సరే తను ఎన్నో చేయగలుగుతుంది, ఏం టాలెంట్ లేకున్నా ఒక అందం ఉంటే చాలు, రైట్. కానీ మెన్కి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు, అవునా. ఫీమేల్కి అలాంటి క్వాలిటీస్ డెవలప్ చేస్తాంలే అని తీసేసుకుంటారు, బట్ మేల్కి అది కంపల్సరీ ఉంటేనే తీసుకుంటారు. షీ హ్యాస్ దట్ ఎబిలిటీ, నువ్వు ఏం చెప్పినా తను గ్రాస్ చేసుకుంటుంది. సో మీరు అర్థం చేసుకోవాలి, ఒక మేల్ ఆ ఫీమేల్ తనని ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అయిపోతారు. ఎందుకు మీరు అన్నారు ఇందాక, నువ్వే ఏదో చేస్తుంటావు, మంచి చేస్తే ఆ క్రెడిట్స్, లేకపోతే చెడు జరిగినా ఫీమేల్ని నువ్వు బ్లేమ్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకంటే షీ హాస్ దట్ పవర్. ఓకే, ఇప్పుడు ఒక ఆడదానికి భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి అని అంటారు కదా. దిస్ ఇస్ ద రీజన్. అదే ఒక మేల్తో ఎందుకు పోల్చలేదు మరి? ఇప్పుడు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, భరతమాత, వీళ్ళందరూ ఎందుకు ఫీమేల్స్ ఉన్నారు? అది పిత అవ్వలేదంటారా? ఎందుకు ఫీమేల్స్ ఉన్నారని అంటే, షీ హ్యాస్ దట్ పవర్. ఓకే, తను కాన్షియస్గా తనని తాను సెల్ఫ్ కేర్ అంటే లైక్ రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎదుటి పర్సన్ని కూడా రిపేర్ చేసే ఎబిలిటీ ఉంటుంది, రికవరీ చేసే ఎబిలిటీ ఉంటుంది. బట్ మనం గ్రహించట్లేదు. ఓకే, తప్పు ఎక్కడ జరుగుతుందంటే, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఎవరి ఎబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఓకే, ఎస్. అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే నేను పేరెంటింగ్ గురించి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో చాలామంది ఏంటి అని అంటే, వాళ్ళు పేరెంట్స్ అవ్వకముందు వాళ్ళ పేరెంట్స్ పెంచే విధానం చూసి ఎవరో ఒకరు, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళంతటి వాళ్ళు, నా పిల్లల్ని అయితే ఇలా పెంచనమ్మా, వద్దమ్మా నాకు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఆఫ్టర్ పేరెంట్స్ అయిన తర్వాత దే ఆల్సో డూ ద సేమ్ మిస్టేక్స్. అంటే పిల్లలు పుట్టిన వెంటనే ఎక్కువ ప్యాంపర్స్ చేసేసేయడం, వాళ్ళు ఏది అడిగితే అది కొని పెట్టేయడం. సో దానివల్ల ఏంటంటే పిల్లలు మొండైపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక 1 year బాబుకి అడగకుండానే తను అడిగిందల్లా ఇచ్చేసారే అనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక 2-3 years తర్వాత అడిగింది ఇవ్వకపోతే కోప్పడడం, ఉన్నవి విరిపేయడం, ఏడ్చేయడం, ఆ ఏడ్చి సొమ్మసిల్లిపోతారు. అది చాలా సీరియస్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఈ పేరెంటింగ్ ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ అ రైట్ ప్రొసీజర్ ఆఫ్ అంటే లైక్ పిల్లల్ని పెంచడానికి, ఈజ్ ఇట్ అ రైట్ వన్? మనము చాలా మల్టిపుల్ పేరెంటింగ్ స్టైల్స్ ఒకరే చేస్తున్నారనమాట. ఇట్స్ లైక్ దెర్ ఆర్ 4 పేరెంటింగ్ స్టైల్స్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, అండ్ మీ ఆడియన్స్కి సపరేట్గా. సో ఒకరు ఉంటారు అసలు ఇన్వాల్వ్ అవ్వరు, అన్ఇన్వాల్వ్డ్ అంటారు.
అంటే దానికి వేరే టర్మినాలజీస్ ఉంటాయి, పర్మిసివ్, అథారిటేటివ్ ఇలా అంటారు. బట్ మీకు అర్థమయ్యే విధంగా అన్ఇన్వాల్వ్ అనుకుందాం, అసలు ఇన్వాల్వే అవ్వరు. ఓకే. వాళ్ళ చిల్డ్రన్ ఎట్లా పెరుగుతారు అని అంటే అసలు పేరెంట్ పట్టించుకోడు, ఏదో బై అన్ప్లాన్డ్గా కనేస్తారు. వాళ్ళకి తెలియదు కూడా పేరెంటింగ్ అంటే ఏంటో, వాళ్ళ బాధ్యతలు ఇవన్నీ తెలియదు. జస్ట్ వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు, ఏదో టైంకి వచ్చేస్తారు, వాళ్ళే పెరిగేస్తారు అనమాట. మోస్ట్ ఆఫ్ ది మదర్ రోల్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. బట్ వాడు వినడు మదర్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా రూడ్గా ఉంటాడు అనమాట. ఏది మంచి చెడు అనేది తెలీదు సొసైటీలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఎందుకు బ్యాడ్, అది ఒక మంచి క్యారెక్టర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి తెలియదు వాడికి. నేను ఎప్పుడు ఎలాన్గా ఉండడానికే ఇష్టపడతాడు వాడు. ఆ ప్రేమని అనుభవించలేదు కదా, తల్లి ప్రేమ తండ్రి ప్రేమని. అన్ఇన్వాల్వ్డ్ లాగా ఉన్నప్పుడు ఈ పిల్లలు చాలా అగ్రెసివ్గా ఉండిపోవడము, బయట లైక్ కొంతమంది ఉంటారు కదా చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు, నరకడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అలాంటి పిల్లలు తయారవుతారనమాట, పిల్లల్ని పట్టించుకోకపోతే అసలు ఓకే, అంత ఘోరంగా తయారవుతారు. సో విచ్ ఈజ్ చాలా అది డేంజర్, అది క్రిటికల్ కూడా. సో ఇది మోస్ట్లీ అబ్బాయిలకి ఇది చేస్తూ ఉంటారు పేరెంటింగ్, మళ్ళీ అమ్మాయిలకు అది ఉండదు. పట్టించుకోకపోయినా అమ్మాయి ఎట్లుండాలో అట్లా ఉంటుంది. బట్ అబ్బాయిలకు మాత్రం అన్ఇన్వాల్వ్డ్ ఉంటే మాత్రం చాలా గ్యాంగ్స్టర్ అవుతాడా, ఒక మర్డరర్ అవుతాడా మనకు తెలియదు. సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు, అదర్స్కి ప్రాబ్లం అవుతాడు వాడు. ఒక అమ్మాయి ప్రేమిస్తే రిజెక్ట్ చేసింది అనుకోండి, యాసిడ్లు పోసేస్తాడు. ఎందుకంటే అతను తెలీదు ఇలా ఉండాలి అని తెలీదు, అలా ఉండకూడదు అని తెలీదు, వాడికి ఏది నచ్చితే అది చేసేస్తాడు. ఓకే ఓకే. సో సెకండ్ వచ్చేసి మీరు అన్నారు ఓవర్ ప్యాంపరింగ్. ఇది చేసిన వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్గా అన్ని ఇచ్చేస్తున్నారు కదా, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, పేషెన్స్ అనేది ఉండదు వాళ్ళకి, చాలా డిమాండింగ్ ఉంటారు వాళ్ళు. నాకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కావాలి, ఎందుకు టాంట్రమ్స్ కింద పడి బొర్లి ఏడుస్తారు పిల్లలు, ఇప్పటి వరకు అడిగిందల్లా ఇచ్చేసారు కాబట్టి, మీకు విసుగొచ్చి ఇచ్చేసారు కాబట్టి. ఫస్ట్ పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఏదన్నా పిల్లాడు అడిగినగానే వద్దని అంటారు, వద్దంటారు డైరెక్ట్, ఇదొద్దు. సో అట్లా నోని చాలాసార్లు విని 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 వాడికి విసుగొచ్చేస్తుంది, అప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. పేరెంట్స్కి విసుగొస్తుంది, పోనీ పట్టు, అందరికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ. మీరు బయటకు వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నా సరే ఎంబారెసింగ్గా ఫీల్ అయిపోయి గిల్టీగా ఫీల్ అయిపోయి అది ఇచ్చేస్తారు. ఇక వాడికి ఏమర్థం అవుతుంది, యా ఈ టెక్నిక్ వర్కౌట్ అయింది, ఏడిస్తే ఇచ్చారు ఇప్పుడు. సో కథ అన్నిటికీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు వాడు, ఏది కావాలంటే అది ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అంటే వాడికి అర్థమైపోయిందా, పేరెంట్స్ పల్స్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ మీరు ఇచ్చేసారు పిల్లలకి, వాడు నొక్కుతున్నాడు మీరు రియాక్ట్ అవుతున్నారు, వాడు నొక్కుతున్నాడు రియాక్ట్ అవుతున్నారు, ఓవర్ ప్యాంపరింగ్ అయిపోతుంది. సో డిమాండింగ్ ఉంటారు వాళ్ళు చాలా. ఇప్పుడు రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వైఫ్కో హస్బెండ్కో చాలా డిమాండింగ్, నాకు ఇది కావాలి అది కావాలి, నువ్వు వీకెండ్స్లో అటు తీసుకెళ్ళాలి, నాకు ఈ ఫుడ్ చేసి పెట్టాలి, చాలా డిమాండింగ్, వీడికి నచ్చినట్టే ఉండాలి అన్ని, అట్లా ఉంటారు. విచ్ ఈస్ రాంగ్. అది అంటే రెస్పెక్ట్ అనేది ఉండదు. బై ది వే వీళ్ళు రూల్స్ పెడతారు బట్ ఫాలో అవ్వరు అనమాట. సార్ రూల్స్ పెడతారు సార్, ఫాలో అవ్వరు, ఓవర్ ప్యాంపరింగ్. ఓవర్ ప్యాంపరింగ్ కిడ్స్. నౌ థర్డ్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే పేరెంట్స్ చెప్పిందే వినాలి, పిల్లల ఎమోషన్స్ కానీ ఒపీనియన్స్ పట్టించుకోరు, అసలు వినరు. ఏదైనా చెప్దామని వచ్చినా కూడా ఆపేస్తారు, నువ్వు ఉండు, నువ్వు చిన్నోడు, నీకేం తెలుసు అని. వాళ్ళ ఎమోషన్స్ కొంతమంది పిల్లలు ఏదో రీజన్కి ఏడుస్తున్నారు అనుకుందాము, వాళ్ళని ఆపేస్తాయి, ఏడవకు ఏడవకు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు అని తిట్టుతారు. ఇంకా రివర్స్, ఊరికి ఏడుస్తూనే ఉంటావు అని కొడతారు కొంతమంది మదర్స్గా. ఇరిటేట్ అయిపోతారు పేరెంట్స్, ఎన్నిసార్లు ఏడుస్తాడు వీడని. సో అట్లా కండిషనింగ్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఆపేస్తారు, ఇక చెప్పుకోరు, ఒక ఇంట్రోవర్ట్స్ అయిపోతారు వాళ్ళు. సో సోషలైజేషన్ కూడా అవ్వరు. ఓకే, నలుగురు ఇప్పుడు నేను ఏదైనా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఎందుకంటే పేరెంట్స్ ఆపేశారు కదా, వాడి ఎమోషన్స్ చెప్పుకొని ఇవ్వట్లేదు కదా, అది కంటిన్యూ అవుతుంది ఓకే డే టు డే. సో ఒక స్ట్రేంజర్తో మాట్లాడాలన్నా, లేకపోతే తన వ్యక్తిత్వం ఏముందో, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ వల్ల నాకేదో ప్రాబ్లం అయింది, అది చెప్పుకోడు వాడు, నీ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పుకోడు, వాడు సఫర్ అయితేనే ఉంటాడు, ఇంకా ఇబ్బంది పడుతుంటారు, ఇబ్బంది పడుతూనే ఓపెన్ అప్ అవ్వలేరు. అవ్వడు, ఏమనుకుంటారేమో, ఇప్పుడు ఇది నన్ను రాంగ్గా తీసుకుంటారేమో, ఓకే చెప్పుకోడు. ఇప్పుడు అట్లా ఫీమేల్స్ చాలా మంది మ్యారేజెస్లో సఫర్ అయితేనే ఉంటారు,
ఎందుకంటే ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకో, అబ్బాయికి ఓవర్ ప్యాంపరింగ్ చేస్తారు, లైక్ అన్ఇన్వాల్వ్డ్ ఉంటారు మోస్ట్లీ. అమ్మాయికి ఓవర్ ప్యాంపరింగ్ ఆర్ స్ట్రిక్ట్ ఉంటారు కదా. అవును అందుకే ఇట్లా అన్న అవుతారు, అలా అన్న అవుతారు అమ్మాయిలు. అవును చాలా టాకెటివ్గా ఉంటారు ఓవర్ ప్యాంపరింగ్ వల్ల, లేదా చాలా డిప్రెస్డ్గా లేకపోతే చాలా ఇంట్రోవర్ట్గా అయిపోతారు అమ్మాయిలు. ఓపెన్ అప్ అవ్వరు అంత ఈజీగా. సో దిస్ ఇస్ ద రీజన్. ఇది కూడా మంచిది కాదు. ఓకే. దెన్ ఫోర్త్ ఏదైతే స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ అంటాను, నా వర్క్షాప్ పేరే అదనమాట, స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్. స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్. మోస్ట్లీ పిల్లల నుంచి వచ్చేది మనకి స్ట్రెస్ కదా. మాట వినట్లేదో, తినట్లేదో, మొబైల్ అడిక్షన్, ఏదో ఒక రీజన్, బట్ స్ట్రెస్ అయితే ఉంది మనకి. సో స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్. దీంట్లో మీరు కనుక స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ చేస్తే పిల్లలు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు, మంచిగా సక్సెస్ అవుతాడు, హ్యాపీగా కూడా ఉంటాడు చేసే పనిలో. ఓకే. ఈ 3. సో స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ ఈజ్ సో నైస్. యా, అందుకే అదే సజెస్ట్ చేస్తాం. దాంట్లో స్ట్రాటజీస్ ఇలా ఇలా ఉంటాయని ఫుల్ ఒక 360 degrees ఆ చైల్డ్కి కావాల్సిందంతా కూడా నేను నా పేరెంటింగ్ 4 days వర్క్షాప్లో నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అది ఓకే. వాట్ ఈస్ ద రైట్ వే అనేది. ఇందాక మాట్లాడుతున్నప్పుడు వైల్ యు ఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రిక్ట్ పేరెంట్స్, సో ఏ కైండ్ ఆఫ్ పేరెంట్స్ అని, లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్స్ గురించి కాకుండా ఈ మిగతా 3 categories పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒక కిడ్ పుట్టిన తర్వాత ఏ టాలెంట్తో పుడతారో ఎవరికి తెలియదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో నో వన్ నోస్. కరెక్ట్. బట్ చాలామంది పిల్లలు వెళ్ళి డాడీ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది నేర్చుకుంటాను అని అంటే, అదేమైనా తిండి పెడుతుందా, నువ్వేమైనా సక్సెస్ అవుతావా, మేము చెప్పిందే చదవాలి అని చెప్పి ఆ స్ట్రెస్ని పెడతారు. అండ్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక కొంతమంది పిల్లలు అలానే బ్రతికేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే దే విల్ లైక్ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా వాళ్ళు చనిపోయిన తర్వాత అయ్యో నా పిల్లలు చెప్పింది నేను వినలేదే అని చెప్పి పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. సో నాకు అర్థం కానిది ఏంటి అని అంటే, వాళ్ళు చేస్తారు అన్నప్పుడు మీరు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నారు అని అయ్యో అని బాధపడతారు. ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే కంటే ముందు వినాలి కదా, పిల్లలు చెప్పేది వినాలి కదా. సో ఎంతవరకు ఈ టాలెంట్ కావచ్చు, పిల్లలకి ఏ టాలెంట్ ఉంది ఏంటి అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి? బికాస్ చిన్నప్పుడే కొంచెం కొంతమంది ఆర్ట్స్ బాగా వేస్తుంటారు, కొంతమంది పాటలు బాగా పాడుతుంటారు, ఇంకొంతమంది క్రికెట్ బాగా ఆడుతుంటారు. అలా ఎలా తెలుసుకుంటారు? లైక్ వాళ్ళ హాబీస్ వలన ఈస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ దట్ పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి అని? దెర్ ఈస్ ఎ టెస్ట్ కాల్డ్ DMIT టెస్ట్ అంటారు, డెర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. అంటే ఇది డెర్మటోగ్లైఫిక్స్ ఇన్ ద సెన్స్ మన స్కిన్ అనాలిసిస్ చేయడము. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంది. దెర్ ఆర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నమాట మనకి. మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, నాకు ఒకటి ఉండొచ్చు. మీకు యాంకరింగ్ అంటే చేయడం అంటే ఇష్టము, నాకు కొంతమందిని ఎడ్యుకేట్ చేయడం, మోటివేట్ చేయడం అంటే ఇష్టం. అట్లా ఇంకొకరికి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం. ఇంకొంతమంది అసలు నలుగురిలో ఉండరు, తన సెల్ఫ్ గ్రోత్ మీద ఆలోచిస్తాడు. కొందరికి నేచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి టీచర్ అవ్వడం అంటే ఇష్టం, అంటే ఒక లాంగ్వేజ్ని చాలా ఈజీగా నేర్చేసుకుంటాడు. చాలా లిటరేచర్ అంటే చాలా ఇష్టం. కొంతమంది లాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మీరు ఎప్పుడు ఏ మాట అన్నారో ఏ సందర్భంలో అన్నారో అన్నీ గుర్తుపెట్టేసుకుంటారు. సో మన బ్రెయిన్ ఏదైతే ఉందో 2 partsగా ఉంటాయి అనమాట, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ బ్రెయిన్. ఏదైతే మ్యాథమెటిక్స్ కానీ నంబర్స్తో కూడుకున్నవి, లాజిక్తో సంబంధించినవి, అనలిటిక్స్, కంప్యూటేషన్, ఈ ఏదైతే ఉందో ఇదంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ వచ్చేసి ఎమోషనల్ బ్రెయిన్, అంటే క్రియేటివిటీకి సంబంధించింది. ఏదైతే ఒక ఫీలింగ్ని అర్థం చేసుకోవడం అనుకోవచ్చు, ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉండొచ్చు, డ్యాన్స్, ఓకే, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఇవేదైతే ఉంటుందో దానికి లాజిక్తో సంబంధం లేదు. ఇదంతా రైట్ బ్రెయిన్ చేస్తుంది. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఇప్పుడు అర్థమైంది. సో ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్లో కూడా దీంట్లో 5 parts ఉంటాయి. ఓకే, దానికి సపరేట్ నేమ్స్ ఉంటాయి. ఆసిపిటల్ లోబ్, టెంపరల్ లోబ్, ప్రీఫ్రంటల్, ఇలా 5 parts ఉంటాయి. ఇటు సేమ్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇది లాజికల్గా ఆలోచిస్తుంది, ఇది ఎమోషనల్గా ఆలోచిస్తుంది. ఓకే, నౌ మన బ్రెయిన్లో ఒక 100 billion న్యూరాన్ సెల్స్ అనేటివి ఉంటాయి. న్యూరాన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏమంటారు, ఒక ఆక్టోపస్ ఉంటుంది కదా, దానికి అన్ని చేతులు ఉంటాయా, అట్లా ఒక 100 చేతులు ఉంటాయి అనమాట ఒక్క న్యూరాన్కి. అది ఇంకో 100 న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది దానికి. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక వేరు లాగా. అట్లా 100 billion న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. సో మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 13th week నుంచి 20th week వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మన ఫింగర్ ప్రింట్స్ కూడా ఫామ్ అవుతాయి.
సో Okay. దెర్ ఈస్ అన్ ఇంటర్లింక్ బిట్వీన్, చాలా రీసెర్చ్లో చెప్పారు, బ్రెయిన్ అండ్ ఫింగర్ ప్రింట్స్. ఓకే. సో ఈ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దాంట్లో మీకు ఏమొస్తుంది అని అంటే, నువ్వు ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అంటే, Okay. కొంతమంది సరే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాం కదా, మీ పిల్లలకి ఎలాంటి పార్ట్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ 5 ఇక్కడ 5 టోటల్ 10 పార్ట్స్ ఉన్నాయి కదా, ఏ పార్ట్లో ఎక్కువ న్యూరాన్ సెల్స్ ఉన్నాయి, సో దట్ అక్కడ ఎక్కువ న్యూరాన్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది కదా. అవును. కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మైక్ని టచ్ చేసాం ఇట్లా, ఒక మెమరీ, అంటే ఇది హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా ఒకటి తెలిసింది మనకు, ఒక మెమరీ, అది ఒక ఇన్ఫర్మేషన్, అది ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకుంటుంది. అలాంటి కనెక్షన్ దాన్ని గుర్తు పెట్టుకోవడానికి. ఇప్పుడు పిల్ల ఉంది, చాలా సాఫ్ట్ ఉంది, ఇది ఒక కనెక్షన్. ఆ మనిషి ఉన్నాడు, నెక్స్ట్ టైం చూసినప్పుడు నేను రికగ్నైజ్ చేస్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ మెమరీ, ఒక కనెక్షన్ ఉంది న్యూరాన్కి. సో అట్లా ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయి, ఎక్కువ కనెక్షన్స్ బిల్డ్ అయి ఉన్నాయి, అది మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో దట్ ఒక్కొక్క బ్రెయిన్ పార్ట్ ఒక్కొక్క ఇంటెలిజెన్స్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే. ఓకే. అలాగే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో మనం ఇంటెలిజెన్స్ తెలుసుకోవచ్చు. అంటే నువ్వు స్పోర్ట్స్లో బెస్ట్ ఇస్తావా, మ్యూజిక్లో బెస్ట్ ఇస్తావా, ఒక అకాడమిక్స్లో బెస్ట్ ఉంటావా, ఇప్పుడు లేదా ఒక సోషల్ మీడియా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఏదైతే మాట్లాడేది ఉంటుందో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం, నలుగురిలో కలిసిపోయే తత్వమా, లేకపోతే నిన్ను నువ్వే గ్రో చేసుకునే తత్వమా, ఒంటరిగా ఉండే తత్వమా, ఇట్లా పర్సనాలిటీస్ అనమాట అవి. ఓకే. సో మన ఇంటెలిజెన్స్ తెలుస్తుంది. అలాగే నువ్వు ఏ విధంగా నేర్చుకోగలుగుతావు. ఓకే. ఇప్పుడు నేను కాఫీ అడిగాను కదా ఇందాక, ఈ బాబుకి చెప్పాను నేను, కాఫీ ఏమైనా ఉంటే తీసుకురావా అనుకుందాం, ఇక్కడ కిచెన్ ఉంది, బాబు కొంచెం కాఫీ తీసుకొని రావా అని అంటే, మేడం నాకు ఎట్లా పెట్టాలో నాకు తెలియదు, బట్ మీరు ఎట్లా, ఒకవేళ దెర్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అవి, ఆడిటరీ, విజువల్, ఇంకా కైనస్థెటిక్. ఆడిటరీ అంటే వినడం ద్వారానే నేర్చుకుంటారు. ఓకే. ఓకే, దిస్ ఇస్ ద ఇన్పుట్ వాళ్ళకి. తను ఆడిటరీ అనుకుంటే ఎట్లా పెట్టాలో చెప్పండి మేడం, పెట్టుకొని వస్తాను అంటాడు. విజువల్ అంటే చూసి నేర్చుకుంటాడు, మీరు వచ్చి ఒకసారి చూపియండి నాకు రాదు, నేను చేసేసుకొని వస్తాను అంటాడు. కైనస్థెటిక్ అయితే నాతో పాటు మీరు చెయ్యండి, నాకు తెలుస్తుంది దేని తర్వాత ఏమి వేయాలో, అప్పుడు నేను తీసుకొని వస్తాను అంటాడు. సో దెర్ ఆర్ లెర్నింగ్ స్టైల్స్. 3 లెర్నింగ్ స్టైల్స్. మీ పిల్లలది ఇది కనుక క్లియర్గా తెలుసుకుంటే, మీ ఇన్పుట్స్ మీరు ఏదైతే చెప్పాలి, ఏదైతే బిహేవియర్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారో అది ఈజీగా అవుతుంది. ఓకే. విని నేర్చుకుంటాడా, చూసి నేర్చుకుంటాడా, ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాడా. ఇప్పుడు క్లాస్లో 30 మంది ఉన్నారు కదా, 30 మందికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాదు? అర్థం చేసుకునే విధానం. అందరికీ సేమ్ టీచర్, సేమ్ సిలబస్, అన్నీ సేమే కదా, సేమ్ స్కూల్, సేమ్ క్లాస్, అందరు సేమ్ ఏజ్ గ్రూపే ఉంటారు. మరి ఎందుకు ఆ కేపబిలిటీ ఎందుకు కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది? చదువు పైన స్పెసిఫిక్ స్టడీస్ పైన ఎందుకు అని అంటే, కొంతమంది బ్యాక్ బెంచర్సే అయిపోతారు, కొంతమంది ఫస్ట్ ర్యాంకర్స్ అందరు ఫ్రంట్లో కూర్చుంటారు, కొంచెం అటు ఇటు చదివే వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతారు. ఎందుకు? వాళ్ళ పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉన్నాయి, వాళ్ళ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ ఉన్నాయి. బ్యాక్ బెంచర్స్ చాలా స్పోర్ట్స్లో, మ్యూజిక్లో, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఆ ఎబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకంతా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, వర్డ్ స్మార్ట్, వాళ్ళకి ఎబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కసారి చెప్పగానే వినేసి రాసేస్తాడు వాడు. వీళ్ళకి 10 సార్లు ప్రాక్టీస్ చేయించాలి ఎన్నుకున్న వాళ్ళకి, అవునా? ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, పేషెన్స్ ఎక్కువ కావాలి. ఇది కనుక మీ చైల్డ్ తెలుసుకుంటే పేరెంట్స్కి పిల్లలకి ప్రెషర్ ఉండదు ఫస్ట్. వావ్. కదా, ప్రెషర్ ఉండదు, ఫోర్స్ చెయ్యరు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ లాగానే నీకు ఇంటెలిజెన్స్ స్టడీస్లో లేదు, అయినా కూడా నువ్వు ఫస్ట్ ర్యాంకే రావాలని అంటే వాడు ఎట్లా తెచ్చుకుంటాడు? మీకు అర్థం అవుతుంది ఇప్పుడు వాడి ఇంటెలిజెన్స్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, మినిమం మార్క్స్ వచ్చినా ఇట్స్ ఓకే. బట్ ఎంతమంది ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని చూసుకుందాము, ఒక సచిన్ టెండూల్కర్ అయినా, ధోని అయినా, విరాట్, అమితాబ్ బచ్చన్ అనుకోవచ్చు, షారుఖ్ ఖాన్ అనుకోవచ్చు, చాలా, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మన కేసీఆర్ గారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, డిగ్రీస్ కూడా లేవు వాళ్ళ దగ్గర, బట్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. బిల్ గేట్స్, వీళ్ళంతా, స్టీవ్ జాబ్స్ కానీ, వీళ్ళంతా డిగ్రీస్ లేవు, దే ఆర్ ఫెయిల్యూర్స్. ఓకే. మరి ఎందుకు సక్సెస్ అయ్యారు? వాళ్ళ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేశారు, వాళ్ళ ఎబిలిటీ పైనే వర్క్ చేశారు. ఓకే. వాడిని చూసి అక్కడ చేస్తా, వీడిని చూసి నేను కూడా ఇదే చేస్తా అని వెళ్ళలేదు వాళ్ళు, వాళ్ళ టాలెంట్ ఏంటో కనుక్కొని దాని మీద వర్క్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు స్కూలింగ్ గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లల్ని టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, కొంతమందికి ఏంటంటే లైక్ మీరు అన్నట్టు బ్యాక్ బెంచర్స్, మిడిల్ బెంచర్స్, ఫస్ట్ బెంచర్స్ అని ఉంటారు. ఈ ఫ్రంట్ కూర్చున్న బెంచర్స్ మీద నో కంప్లైంట్స్ ఏమి ఉండవు అనుకోండి. ఈ మిడిల్ బ్యాక్ బెంచర్స్ ఉంటారు కదా,
నీకు రాదు, నువ్వు వింతే, నువ్వు చదవలేవు అని చెప్పి మీరు 35 చూసే ఉంటారు. 35 35 సేమ్ అదే కాన్సెప్ట్ నా దగ్గర కూడా. సో బేసికల్గా ఏంటంటే పిల్లలకి ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు, ఇది ఇలా ఎందుకు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లడ్డు ఇచ్చామనుకోండి, ఇది ఎలా చేస్తారు, ఇందులో ఏమేమి వేస్తారు, ఈ బూందీ ఎలా వచ్చింది అని నీ క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ వేయడం సహజం. మన దగ్గర ఆన్సర్ లేకపోయినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం యాజ్ అ పేరెంట్స్గా మన బాధ్యత అది. బట్ చాలా వరకు ప్రియదర్శి గారు ప్లే చేసిన క్యారెక్టర్ టీచర్స్ ఉంటారు, రియల్ లైఫ్లో కూడా ఉంటారు. సో నువ్వు డమ్, నువ్వేం చేయలేవు, నువ్వు జీవితంలో నాశనం అయిపోవడం తప్ప నువ్వు ఎదగలేవు అని అంటారు. సో అంత చిన్న పిల్లల్ని చిన్న ఏజ్లో ఇలా మాట్లాడడం వల్ల ఎక్కడో దగ్గర బ్రెయిన్లో ఉండిపోతుంది. పాపం వాళ్ళు చదవాలనుకున్నా చదవలేరు. అట్ దట్ పాయింట్లో పేరెంట్స్ కావచ్చు ఆర్ ఎల్స్ అలా బిహేవ్, నేను అందరి టీచర్స్ని అంటలేదు, అలా బిహేవ్ చేసిన టీచర్స్ కావచ్చు, లైక్ ఎంతవరకు కిడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ కిడ్ని ఎలా బయటికి తీసుకురావచ్చు. బికాస్ చాలామంది పేరెంట్స్కి చెప్పరు, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతారు అంత చిన్న ఏజ్లో ప్రెషర్ తీసుకొని చదవలేక తిండి మానేసి. అంటే లైక్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే పిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ డిప్రెషన్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా తెలియదు, దే ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. సో అలాంటి కిడ్స్ని ఎలా తెలుసుకోవాలి పేరెంట్స్ అండ్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇక్కడ చాలా విషయాలు అడిగారు, ఒక్కొక్కటి explain చేస్తాను. అంటే డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఇందాక అన్నారు ఏ విధంగా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు అన్నప్పుడు, ఇందాక చెప్పాను లెర్నింగ్ స్టైల్స్ తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది అది. ఈవెన్ టీచర్స్కి కూడా ఎవరైతే తిడతారో కొడతారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. మీరు అన్నారు అందరికీ కాదని, బట్ వాళ్ళకి కొట్టే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, తిట్టే వాళ్ళందరికీ, కంపారిజన్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, యూ కాన్ బి ద బెస్ట్ టీచర్, యూ కాన్ బి ద బెస్ట్ పేరెంట్. మీరు ఎప్పుడైతే కొట్టినా తిట్టినా, దిస్ ఇస్ ద స్టేజ్ పిల్లలు కనెక్షన్ని బిల్డ్ చేసుకునే స్టేజ్. మీరు మంచి కనెక్షన్ని బిల్డ్ చేసుకొని పిల్లలకు చెప్పగలిగితే ఈజీగా వాళ్ళు నేర్చేసుకుంటారు. వాళ్ళ ఎబిలిటీ మీకు తెలిస్తే 30 మంది ఉంటే 30 పర్సనాలిటీలు డిఫరెంటే ఉంటాయి. యూ కాంట్ ఫోకస్ ఒక క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయి మార్క్స్ రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు కంపెనీలో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ బెస్ట్ ఎంప్లాయీ ఎందుకు అవ్వరు? ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఇవ్వట్లేదనా? కాదు, ఇస్తున్నారు 100%, బట్ వాళ్ళ ఎబిలిటీ అక్కడ లేదు. సో రాంగ్ ఎంప్లాయీస్ని చూస్ చేసుకున్న వాళ్ళు కూడా ఇట్లా సఫర్ అవుతారు మళ్ళీ. సో ఇది కూడా డిఎంఐటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మీ ఎబిలిటీ తెలుసుకోవాలి, పిల్లల ఎబిలిటీ, వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ తెలుసుకోవాలి. ఇందాక మీరు అన్నారు పిల్లలు డౌట్స్ అడుగుతారని, టూ మచ్ డౌట్స్ అడుగుతారు, దాన్ని డిస్క్ ప్రొఫైల్ అంటారు. అంటే ఇట్స్ 4 కేటగిరీస్ అనమాట, 4 పర్సనాలిటీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ డామినెంట్ పర్సనాలిటీ అంటే ఈగల్ లాంటి పర్సనాలిటీ అనమాట. ఈగల్ లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా రిస్క్ టేకర్స్. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కావాలి, ఇప్పుడు నాకు చేయాలనిపిస్తే ఇప్పుడు చేసేయాలి, లేదు వాళ్ళకి చేయాలని లేదనుకో నేను చెయ్య, అసలు ఇస్తే 100% లేదా 0%, 1% or 0%, ఆ టైప్ ఉంటారు. హై రిస్క్ ఉంటారు, చాలా అగ్రెసివ్గా పనిచేస్తారు చేసినప్పుడే. దే ఆర్ ఈగల్ పర్సనాలిటీస్. నెక్స్ట్ వస్తారు పికాక్ పర్సనాలిటీలు అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాంట్లో. డిస్క్లో డి డామినెంట్, ఐ ఇన్ఫ్లుయెన్స్, పికాక్ పర్సనాలిటీ. వీళ్ళు ఏంటంటే అందరి గురించి తెలుసుకుంటారనమాట, ఎక్కువ సోషలైజ్ అవుతారనమాట. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఎబిలిటీ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీలాంటి యాంకర్స్ అవ్వచ్చు, నలుగురితో కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, మంచి రిలేషన్ని మెయింటైన్ చేసుకోవడము, నలుగురితో ది బెస్ట్ అనిపించుకోవడము, అంటే పబ్లిక్లో ఉన్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉండాలి అని అనుకునే పర్సనాలిటీ అనమాట. పికాక్ ఎట్లా ఉంటుంది, ఆబ్వియస్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అలా అనుకుంటారు, వాళ్ళ పర్సనాలిటీ అది. సో నెక్స్ట్ వస్తుంది స్టడీ పర్సనాలిటీ, అంటే డవ్ పర్సనాలిటీ. డవ్ ఎట్లా ఉంటుంది, పావురం ఎట్లా ఉంటుంది, ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు కన్సిస్టెంట్గా చేయాలి అని అనుకుంటుంది. నేను రిస్క్ తీసుకోను, ఒకటేసారి పెద్ద స్టెప్ వేయను, డైలీ చిన్న చిన్న స్టెప్స్ వేస్తాను, అదే నాకు ఇష్టం అంటారు. ఓకే, ఇప్పుడు ఎండ్ గోల్ ఫోకస్ చేసే కంటే చిన్న చిన్న స్టెప్స్ ఫోకస్ చేస్తారు, స్టడీగా ఉంటారనమాట. అంటే మాట నిలకడగా ఉండడము, ఇట్లా శాంతంగా కామ్గా మాట్లాడతారు, రెస్పెక్ట్, పొలైట్నెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ దే ఆర్ అన్షూర్, చేంజ్ తీసుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. ఇన్స్టెంట్గా ఇప్పుడు బ్రేకప్ అయ్యింది, దాని నుంచి బయటపడాలి, వీళ్ళకి చాలా టైం పడుతుంది అందులో నుంచి రావడానికి. ఇఫ్ వాళ్ళు డవ్ పర్సనాలిటీలు అయితే, స్టడీ పర్సనాలిటీలు అయితే, ఎందుకంటే అది ఒక రొటీన్ ద్వారా వచ్చింది కదా, ఇంకో రొటీన్ అడాప్ట్ చేసుకుంటే గానీ వాళ్ళు చేంజ్ అవ్వరు, అంటే రెసిస్ట్ చేంజ్. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే పరిగెట్టి పాలు తాగే కన్నా నించొని నీళ్ళు తాగే రకాలు, అట్లా అంతే కదా.
సో డవ్ పర్సనాలిటీ. లాస్ట్ పర్సనాలిటీ ఏంటంటే కంప్లైంట్, అంటే ఔల్ పర్సనాలిటీ. గుట్లకు ఎట్లా ఉంటుంది, ఏదైనా డీటెయిలింగ్గా తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇందాక అడిగారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పిల్లలు కొంతమంది అని, దే ఆర్ ఔల్ పర్సనాలిటీస్ అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఒక పిల్లాన్ని ఔల్ పర్సనాలిటీ ఒక పిల్లాన్ని కూర్చోబెట్టారు అనుకోండి, దీన్ని తిప్పుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అన్ని పీకుతూ ఉంటాడు వాడు. ఇంట్లో పిల్లల్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అసలు ఒక్క వస్తువు ఒక దగ్గర ఉంచాడు వాడు, అన్ని తీసేస్తాడు అని చెప్పి. దే ఆర్ ఔల్ పర్సనాలిటీ. సో వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి, మీ పిల్లల పర్సనాలిటీస్ తెలుసుకుంటే, మీ పిల్లల ఇంటెలిజెన్స్ తెలుసుకుంటే, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ తెలుసుకుంటే, మీ పేరెంటింగ్ చాలా ఈజీ చెప్పాలంటే. ఇట్స్ నాట్ లైక్ ఏదో బ్రహ్మ విద్య కాదు, దేవుడికి కూడా పిల్లలు ఉన్నారు కదా, బట్ దే నో ఆ వాళ్ళ పిల్లల గురించి చాలా డీటెయిలింగ్గా తెలుసు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఆ ప్రేమను పంచారు వాళ్ళు. దేవుణ్ణి ఎప్పుడైనా వాళ్ళ పిల్లల్ని కొట్టడమో తిట్టడమో చూసారా మీరు? ఎంత ప్రేమగా చెప్తే అంత నాలెడ్జబుల్ పర్సన్ అవుతారు, అంత సక్సెస్ అవుతారు. ఇప్పుడు వినాయకుడిని తీసుకోండి, ఎంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్. ఏ దేవుడైనా సరే ప్రేమగానే చూసుకుంటారు. ఎప్పుడు కూడా ది బెస్ట్ పేరెంటింగ్ చేయాలని అనుకోవద్దు, ఎప్పుడు కూడా డే బై డే ప్రోగ్రెషన్ పైనే మీరు ఫోకస్ పెట్టండి. ఈరోజు నిన్న వినలేదు, ఈరోజు ఏం చేస్తే వింటాడు, నిన్న ఈ డిష్ తినలేదు, ఈరోజు ఏం చేస్తే ఇది తింటాడు. అంతేగాని నిన్న తినలేదని చెప్పి 10 సార్లు దాని మీదే ఫోకస్ చేసి తిట్టి కొట్టితే వాడు ఇంకా వర్స్ట్ తయారవుతాడు. ఫోకస్ ఆన్ నాట్ ఫోకస్ ఆన్ పర్ఫెక్షన్, ఫోకస్ ఆన్ ప్రోగ్రెషన్. ఓకే, అర్థమైంది కదా? సో మీ చైల్డ్ సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ మన అందరికీ ఒకటే వర్తించదు. మీ పర్సనాలిటీ వేరు, నేను వేరు, తను వేరు, తను వేరు. ఎవరి చైల్డ్ గురించి అయితే ఎక్కువ వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళు బెస్ట్ పేరెంటింగ్ చేస్తారు. వావ్. అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ మైండ్లో రన్ అయింది. సో జనరల్గా ఒకప్పుడు 12 మంది పిల్లలు ఉండేవారు, వాళ్ళందరినీ మేనేజ్ చేసేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మళ్ళీ పెద్ద మరి వాళ్ళు ఏంటో ఎవ్వరికీ తెలియదు. బట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే 2 వద్దు, సింగిల్ చైల్డ్ చాలు అంటారు. బట్ పేరెంట్స్ చెప్పే పాయింట్ ఆఫ్, మన పెద్దలు చెప్పే పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఒకటే పిల్లాడు ఉంటే ఆ పిల్లాడికి స్వార్థం ఎక్కువైపోతుంది. ఆ పిల్లాడు అంటే లైక్ ఎలా అంటే ఒంటరిగా ఉండాలి అనుకుంటాడు, నాకే అంతా కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. ఒక్కడు కాదు, 2 మంచిది అని అంటారు, ఒక జంటకి 2 ఉండాలి అని అంటారు. బట్ వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ఒపీనియన్ ఏంటి ఆన్ దాట్? యాజ్ అ అంటే లైక్ ఇప్పుడు కపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పొచ్చు, పెద్దవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పొచ్చు. సింగిల్ చైల్డ్, ఈజ్ ఇట్ పర్ఫెక్ట్ ఫర్ అ కపుల్? అంటే పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని పెంచే విధానాలు కావచ్చు, ఇటు పక్క పిల్లలకి అండ్ చైల్డ్కి ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా అంటే? ఎస్, అంతే. సో ఇప్పుడు కొన్ని థింగ్స్ మనకైనా, మనం పెరిగేటప్పుడైనా కొన్ని విషయాలు పేరెంట్స్కి చెప్పాలంటే చాలా ఆలోచించే వాళ్ళం, భయపడే వాళ్ళం. కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి, ఇది అడగాలో లేదో తెలియదు మమ్మీకి, ఏమంటుందో. కొన్నిసార్లు సపోర్ట్ చేయొచ్చు మమ్మీ, లేకపోతే తిట్టొచ్చు కదా, భయపడే వాళ్ళం. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళం, బ్రదరో సిస్టరో లేకపోతే ఫ్రెండ్, స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకునేది. బట్ ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైనా పిల్లలు కొన్నిసార్లు అన్నీ షేర్ చెయ్యరు, కొన్నిసార్లు ఎవరితో కంఫర్టబుల్ ఉంటారో వాళ్ళతోనే చేసుకుంటారు. ఇప్పుడు పేరెంటింగ్ అట్లా అయింది, తిట్టడం కొట్టడం చాలా వరకు తగ్గిపోయింది కదా. ఎందుకు అది కూడా తిడుతున్నారు కొడుతున్నారు అని అంటే, ఈ వర్క్ స్ట్రెస్, ఆ రెస్పాన్సిబిలిటీ, ఈ రెస్పాన్సిబిలిటీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నీ ఒక్కరే చేసుకోవాల్సి వస్తుంది, ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల మనం చేసేస్తున్నాం. వీళ్ళ తప్పుడు కూడా కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ సర్కమ్స్టాన్సెస్ అట్లా ఉన్నాయి, మైగ్రేషన్, ఊర్లో నుంచి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, డివైడ్ ఉండొచ్చు, వర్క్ లొకేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, ఎనీ రీజన్. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో జాయింట్ ఫ్యామిలీస్లో అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఎప్పుడు అడ్వాంటేజ్ అదని అంటే అందరి మెంటాలిటీ సేమ్ అర్థం చేసుకునే లెవెల్ ఉన్నప్పుడే. ఎప్పుడు వర్స్ట్ అంటే డిఫరెంట్గా అర్థం చేసుకుంటే, నెగిటివ్ థింకింగ్ ఉంటే, పొసెసివ్నెస్ అనుకోవచ్చు, పెళ్ళైన తర్వాత ట్రీటింగ్ డిఫరెంట్గా ఉండడం, మారిపోవడం అనుకోవచ్చు. సో యాడమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనిషి మారుతాడు, బాధ్యతగా అవుతాడు, కొన్నిసార్లు తిన్నావా అని అడుగుతాడు, అడగలేరు. సో అట్లా ఏదో ఒక రీజన్ వల్ల మనం ప్రెషర్ అయిపోతున్నాం, అది పిల్లల మీద చూపిస్తున్నాం. బట్ దట్ ఈస్ రాంగ్. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల మళ్ళీ రిఫ్రెష్ అయిపోవడము,
ఇలాంటివి చేసుకోవాలి ఎక్స్టర్నల్గా. ఓకే. అప్పుడు ఏంటంటే 9 to 5 జాబ్ అనుకుందాము, సరే ఒక పొలం పనికి వెళ్ళారు అనుకుందాము, ఎర్లీ మార్నింగే లేచేవాళ్ళు, వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు, హెల్తీ ఫుడ్స్ తినేవారు, టైంకి ఎండ్ ఉన్నప్పుడే తినేవారు, హెల్తీ ఆప్షన్ అనేది ఉండేది. ఇప్పుడు అడల్ట్రేషన్ అయిపోయింది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ చేస్తున్నాం ఇప్పుడు. అవును. అప్పుడు సన్న పోగానే మనం ఇంటికి వెళ్ళిపోయి కాసేపు పిల్లలతో ఆడుకొని మంచిగా టైం స్పెండ్ చేసి ఏదైనా మాట్లాడుకోవడము, నవ్వుకోవడము, ఏదో ఒకటి చేసేది, హాయిగా స్టోరీస్ చెప్పుకోవడము, వాళ్ళ గురించి వీళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేది పిల్లలకి, పేరెంట్స్కి. ఇప్పుడు పిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి లేదు. ఓకే, ఎక్స్ట్రా వర్క్ అవర్స్ అయిపోయాయి. కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, కొంతమందికి మనీ ప్రాబ్లం, కొంతమందికి రిలేషన్షిప్ ప్రాబ్లం, ఎవరికైనా ప్రాబ్లమ్స్ కామన్, కానీ స్ట్రెస్, ప్రెషర్ అయితే ఉంది కదా. ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి, అదే సింగిల్ చైల్డ్ ఉంటే సింగిల్ చైల్డ్. సో ఈ ప్రెషర్ని తట్టుకోవడానికి ఒక రిలాక్సేషన్, కొంతమందికి ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే ప్రాబ్లం, అదొక రిలాక్సేషన్, అదే ఒక థెరపీ లాగా ఉంటుంది మనకి. కొంతమందికి ఒక మూవీ చూస్తే రిలాక్స్ అవుతారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఖచ్చితంగా ఒక తోడు అనేది అవసరం. జెన్ ఆల్ఫా ఇలాంటి ఎన్విరాన్మెంట్ కదా ఇప్పుడు, జనరేషన్ కదా. సో వాళ్ళకి జెండర్ స్పెసిఫిక్ లేకపోయినా షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి కదా. ఇప్పుడు ఈ థెరపీస్ ఏవైతే ఉన్నాయో, ఎదుటి పర్సన్కి షేర్ చేసుకునే ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, రానికి ఎక్కువ అవుతాయి ఇవి. అప్పట్లో ఒక మమ్మీ ది బెస్ట్ థెరపీ, మమ్మీతో షేర్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనీ పెట్టి షేర్ చేసుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇంట్లో మమ్మీ ఏ ప్రాబ్లం అవుతుంది, అట్లా అయిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఒక్క షేర్ చేసుకోవడానికి కంపల్సరీ కావాలి. ఒక్కరే చైల్డ్ ఉంటే మేబీ వాళ్ళకి ఈవెన్ పెట్స్ అయినా సరే, మీరు మీ పర్స్పెక్టివ్ యాజ్ అ పేరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఫైనాన్షియల్గా లేకపోయినా, లేకపోతే మా వల్ల కాదు ఒక్కటి చాలు అని వాళ్ళు డిసైడ్ అయిపోయినా, అదర్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి. ఆ చైల్డ్ పర్స్పెక్టివ్, వాడికి ఒక తోడు కావాలి, ఒక కంపెనీ కావాలి ఎండ్ ఆఫ్ ది డే. అది పెట్స్ నుంచి వస్తుందా, మీరు ప్లాంట్స్ బాగా ఇష్టం అంటే ఒక ప్లాంట్స్ నుంచి వస్తుందా, వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అని అంటే తొందరగా నిద్ర లేవడం, తొందరగా పడుకోవడం, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. పెట్స్తో ఆడుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాయి. అవి మనలాగా కాదు కదా, నువ్వు ఎంత తిట్టి తరిమేసినా అవి మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. మనిషి అట్లా ఉండడు. సో ఒక తోడు అవసరం. ఓకే. సో ఈ సింగిల్ చైల్డ్ అన్న కాన్సెప్ట్ అయితే యాజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నాట్ కరెక్ట్. సో ఒక కపుల్కి నాట్ కరెక్ట్ అని కాదు, ఓకే, డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఫ్యామిలీ. మళ్ళీ ఓకే, మీరే మంచి ఫ్రెండ్ అయ్యారు అనుకోండి మీ చైల్డ్కి, దెర్ ఈస్ నో యూస్. నో నీడ్. బట్ మీకు అసలు టైం లేదు, కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి అంత మాకు ఓపికలు లేవు, బట్ టాంట్రమ్స్ భరించాలంటే మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఒక తోడునివ్వండి. ఓకే. అండ్ లెట్ మీ, అంటే నాకు ఒక విషయాన్ని క్లారిఫై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి, పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయ్యారు అండ్ దే ఆర్ వెరీ బిజీ అట్ దేర్ వర్క్ అండ్ దే వాంట్ టు టేక్ దేర్ చైల్డ్ ఇన్ టు ద ఫీల్డ్ అనుకోండి. అంటే చాలా వరకు ఈ పెద్దవాళ్ళు ఏమంటారంటే, పిల్లల్ని కూడా తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది, అవసరమా, కొన్నాళ్ళు ఆపేసుకోవచ్చు అని. బట్ దట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ దేర్ కెరియర్స్ అనే అనుకోండి. అన్ప్లాన్డ్గా ఒక చైల్డ్ వచ్చింది, దే డోంట్ వాంట్ టు లూజ్ ద చైల్డ్. సో చైల్డ్ని కూడా ఫీల్డ్కి తీసుకెళ్ళి వర్క్ చేయాలనుకుంటారు, దే కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఈజ్ ఇట్ రైట్ సిచ్యువేషన్ ఫర్, అంటే ఈజ్ ఇట్ రైట్ ఫర్ చైల్డ్? రైట్ ఫర్ చైల్డ్ అంటే ఆబ్వియస్లీ ఎస్. ఇక్కడ 2 కేటగిరీస్, మళ్ళీ 0 to 2 to 3 years అనుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ చైల్డ్ అది. ఓకే, ఎప్పుడైతే మీరు చెప్తుంది అర్థమవుతుంది, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు అని అనుకుంటే, ఇట్ ఈస్ ఓకే టు టేక్ దెమ్ ఇన్ టు ద ఫీల్డ్, ఎక్కడైతే వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళకి సర్టెన్ యాక్టివిటీస్లో బిజీ చేసేయడం, అక్కడ చేసుకోవచ్చు మీరు వర్క్. బట్ ఎవరైతే 0 to 2 years, 2.5, 3 years ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళడం అనేది నాట్ ఏ గుడ్ ఐడియా. ఓకే, బికాస్ అక్కడ మీరు ప్రశాంతంగా వర్క్ చేయలేరు, ఇక్కడ 100% ఇవ్వలేరు, ఇక్కడ 100% ఇవ్వలేరు. ఓకే, మీరు అనుకుంటున్నారా 0 to 2 years ఆర్ 1 year పిల్లలు వింటారు అని? ఇట్స్ లేదు, వినర్. ఆబ్వియస్లీ వాడికి ఏదో ఒకటి కావాలి, వాడు ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం చెప్పడం కూడా వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. ఆబ్వియస్లీ అర్థమైనా దాన్ని ఫాలో అవ్వడం తెలీదు వాళ్ళకి. అవును, అర్థం అవుతుందేమో కానీ ఫాలో అవ్వడం తెలీదు. సో 0 to 2 years బ్రేక్ తీసుకోండి, అదొక లెర్నింగ్ బ్రేక్గా అవ్వాలి మీకు. టోటలీ ఏదో రీల్స్ మీకు టైం ఉన్నప్పుడు అలా ఒక రీల్స్ షార్ట్స్ చూడడమో, కాసేపు పడుకోవడమో కాకుండా కంపల్సరీ ఒక లెర్నింగ్ పైన పెట్టండి మీరు.
మీ Okay. స్కిల్స్ ని యాడ్ చేసుకోండి, మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. ఆ టైంలో మీరు అంత సీరియస్ గా ఉంటే, మీ కెరీర్స్ పైన అంత సీరియస్ ఉంటే ప్రొఫైల్ బిల్డ్ చేసుకునే దాంట్లో పెట్టండి. మీకు ఏదైతే ఇష్టమో ఆ స్కిల్ ని నేర్చుకోండి మీరు. ఓకే. అండ్ రీల్స్ దీని గురించి వచ్చింది కాబట్టి చాలా మందిని నేను చూస్తున్నానండి, పిల్లలు తినేటప్పుడు ఫోన్లు ఇచ్చేస్తారు. అమ్మ అసలు టీవీ చూడకుండా ఫోన్లు చూడకుండా మా పిల్లడు తినండి, ఏడు చేస్తాడు, గంటలు గంటలు టైం పడుతుంది అంటారు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తారు, టీవీ రన్ అవుతుంది, మా ఇక్కడ పేరెంట్స్ కూడా ఫోన్లు చూస్తారు. ఈవెన్ దో ఇంటికి తొందరగా వచ్చేసిన నేను ఒక సినారియో చెప్తాను. ఒక ఇల్లు ఉందనుకోండి, ముందుగా ఒక ఫ్రంట్ రూమ్లో వాల్కి టీవీ ఉంటుంది, టీవీ ఆన్ అయి ఉంటుంది. ఒక సోఫా మీద ఫాదర్ కూర్చుంటారు, ఫాదర్ ఫోన్ చూస్తారు. ఇంకో సోఫా మీద గ్రాండ్ ఫాదర్ కూర్చుంటారు, ఆయన ఫోన్ చూస్తూ ఉంటారు. పిల్లలు వచ్చి ఆడుకోవడానికి ఉండదు, డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఈవెన్ దో పిల్లలకు కూడా చిరొక ఫోన్ ఇచ్చేస్తారు. ఇంకా మదర్స్ వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటారు. ఫుడ్ పెట్టడానికి వచ్చేటప్పుడు ఇదే టైం మాకు కూడా దొరుకుతుందని చెప్పి ఈవెన్ దో పేరెంట్స్ కూడా ఫోన్ చూడటం మొదలు పెడతారు, పెట్టే మదర్ కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. ఈ ఫోన్ కల్చర్ అన్నది డెవలప్మెంట్ అయ్యాక ఎలాగో రిలేషన్షిప్స్ అన్నీ పోయినాయి. ఇళ్లలో కూర్చొని అందరూ మాట్లాడుకోనది ఎప్పుడు చచ్చిపోయింది, అది లేదు. బట్ ఈ ఫుడ్ తినే విషయంలో ఎంతవరకు పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలిసి చాలా వరకు పిల్లలు ఒంటికి కూడా పట్టదంటారు. ఎంతవరకు నిజం అది? దెర్ ఈస్ ఏ వర్డ్ కాల్డ్ కాన్షియస్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఏం తింటున్నామో మనకు తెలిసి ఉండాలి. మన బాడీ కూడా అది పెట్టగానే ఫటాఫటా తినడం కాదు, ఒక 1 minute 2 minutes దాన్ని చూడాలి. దానికి కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలి. ఆ ప్లేట్లోకి రావడానికి అది ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఆ ఫుడ్ ఇంపార్టెన్స్. ఇదంతా అర్థం చేసుకునేదే కాన్షియస్ ఈటింగ్ అన్నమాట. దానితో ఒక కృతజ్ఞత. అప్పుడు ఆ ఫుడ్ 2 different వేగా రెస్పాండ్ అవుతుంది మన బాడీలోకి వెళ్ళినా కూడా. మీకు డయాబెటీస్ ఉంది, స్వీట్ తినాలని ఉంది, ఈ కాన్షియస్గా తిన్నారనుకోండి ఈ బాడీకి ఎఫెక్ట్ చెయ్యదు, అట్లా రెస్పాండ్ అవుతుంది బాడీకి. బాడీ హ్యాజ్ అ మెమరీ. మీరు స్పిరిచువల్గా వెళ్తే మీకు అర్థమవుతుంది అది కొన్ని టర్మ్స్. సో కాన్షియస్ ఈటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం తింటున్నారు, ఎంత క్వాంటిటీలో తింటున్నారు, ఏమేం పోర్షన్స్లో తింటున్నారు అనేది వెరీ ఫైబర్ బ్యాలెన్స్డ్ మీల్ తినడం కూడా ఇంపార్టెంట్. ఇంత రైస్ ఇంత కర్రీ వేసుకొని మొత్తం తినేస్తే అది కాదు. మీరు సన్నగా ఉన్న తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మొబైల్స్. తినిపించుకుంటూ ఫోన్లు చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే పిల్లలకి ఈ ఫుడ్ కొంతమంది రిజెక్ట్ చేస్తారు, తినను అంటారు. ఎందుకనంటే దే డోంట్ హ్యావ్ ద కనెక్షన్ బిట్వీన్ ఫుడ్ అండ్ చైల్డ్. ఓకే. ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల, దాని ఇంపార్టెన్స్, దాని మీద రెస్పెక్ట్, ఒక గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల వాడు రిజెక్ట్ చేస్తున్నాడు, వేరే దానికి అట్రాక్ట్ అయిపోతున్నాడు. మీరే కనుక ఎవరైతే పిల్లలు తినరు అని కంప్లైంట్ చేస్తున్నారో, మీరు కిచెన్లో వంట చేస్తున్నప్పుడే వాడిని ఒక వెజిటేబుల్స్ అయినా సరే, రైస్ కడిగేటప్పుడైనా సరే హెల్ప్ చేయమనండి. ఎట్లా వండుతున్నారు 1 by 1 చూడమనండి. ఏమేమి వేస్తున్నారు, ఎంత క్వాంటిటీలో వేస్తున్నారు, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు. వాడి కిచెన్ ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఫస్ట్ థింగ్ వాడికి జనరల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, క్యూరియాసిటీ పెరుగుతుంది, నేర్చుకోవాలని నన్ను మమ్మీ కిచెన్లోకి అలౌ చేసిందని ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఫుడ్ మీద గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు ఈజీగా తెచ్చి పెట్టేస్తుంటే మీకేం తెలుస్తుంది? ఓకే. బట్ ఈజ్ ఇట్ సేఫ్ అండి? అంటే లైక్ ఇప్పుడు మనం ఉంటాము, మన సర్కమ్స్టాన్సెస్ లోనే ఉండాలి, అంటే మన గైడెన్స్. మనం ఉంటాము కానీ సమ్ టైమ్స్ ఇప్పుడు కిచెన్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఆ భయం ఉంటుంది. ఇందాక నేను డిస్కస్ చేస్తున్నట్టు ఇప్పుడు ఈ ఫోన్లు చూసి తినడం వల్ల మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు కాన్షియస్ గా ఫుడ్ తింటే ఆ ఫుడ్ తాలూకా వాల్యూ తెలుస్తుంది, కిచెన్ లో పిల్లల్ని తీసుకెళ్తే చూపిస్తే అంటారు. ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ ఏం భయపడతారంటే అమ్మో చేయి కాలిపోతుందేమో, అమ్మో పిల్లలకి చేయి కట్ అయిపోతుందేమో, ఈ వయసులోనే ఎందుకు, పెద్ద అయితే ఎలాగో చేయాల్సి వస్తుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. అండ్ ఇంకొకటి 2 questions ఒకటేసారి అడుగుతున్నా. ఇంకొకటి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక అబ్బాయి ఒక బాబు ఒక పాప అయితే బాబుకి ఐదర్ అయితే పట్టించుకుంటారు, లేకపోతే ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. అమ్మాయికి ప్యాంపరింగ్ తో పాటు స్ట్రిక్ట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హౌస్ హోల్డింగ్ వర్క్స్ లో కూడా అబ్బాయికి ఇవన్నీ అవసరం లేదు, ఆడపిల్ల చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. సో ఈ వీటన్నిటి వల్ల ఈ ఫుడ్ కానీ, మొబైల్స్ చూడడం కానీ, డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఎదిగేటప్పుడు ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది? ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్తో పిల్లలు నేర్చుకుంటారో అది రూట్స్లో ఉండిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడికి మాటలు అప్పుడప్పుడే వస్తున్నాయి, ఒక అనుకుందాము శ్లోకం నేర్పిస్తున్నారు ఇప్పుడు.
ఓకే, సరస్వతి నమస్తుభ్యం వరదై కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది ఒక శ్లోకం చెప్పారు, వాడికి చాలా నచ్చుతుంది అది. ఒక టీనేజర్ కి ఈ అబ్బాయికి కూర్చోబెట్టి నేను చెప్పిన నువ్వు చెప్పు అంటే వాడు చెప్తాడా? చెప్పడు. టీనేజర్ చెప్పడు. సో దిస్ ఇస్ ద రైట్ ఏజ్. మీరు ఏది చేసినా ప్రాక్టికల్ గా ఏం నేర్పించాలనుకున్నా ప్రేమగా నేర్పించే స్టేజ్. ఓకే. ఇప్పుడు కిచెన్ లోకి వస్తే వాడికి ఏమైపోతుందేమో, కొంతమంది ఆడుకుంటే ఏదైనా ఉంటే కింద పడే పరిస్థితి వచ్చినా పడతాడో లేదో తర్వాత ఎండ్ రిజల్ట్ అది. ఓకే. వీళ్ళు అట్లా అట్రాక్ట్ చేస్తారు, నిజంగానే పిల్లాడు పడిపోతాడు. లా ఆఫ్ అట్రాక్షన్ విన్నారా మీరు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన థాట్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ గా ఉంటే నెగిటివే జరుగుతుంది. నా లైఫ్ ఎప్పుడు ఇంతే, నా తలరాతనే ఇంతే, నన్ను అందరు మోసం చేస్తారు, నేను ఎప్పుడు ఎంత కష్టపడ్డా నాకు ఫస్ట్ ర్యాంక్ రాదు, ఓకే, నేను ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా నాకు జాబే రాదు, ఇట్లా నెగిటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫిక్స్డ్ మైండ్ సెట్స్ అంటారు. ఓకే, నేర్చుకోవడానికి గ్రో అవుదాం, ఇంకేం సరే ఇది అయింది నెక్స్ట్ ఏం చేద్దాం, గ్రోత్ మైండ్ సెట్ ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మితే ఖచ్చితంగా అది పనిచేస్తుంది, నమ్మట్లేదు అనుకో వాళ్ళకి అది పనిచేయదు. సో నా లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళకి ఎప్పటికా లైఫ్ అంతే ఉంటది, ఎందుకంటే వాడు గ్రో అవ్వడానికి ఇష్టపడతలే, ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుండు. ఎవరైతే సరే నాకు ఇది జరిగింది నా మంచికే జరిగింది, నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా చూసుకుంటా అనే యాటిట్యూడ్ ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు గ్రోత్ అవుతారు. ఎప్పుడైతే పాజిటివ్ గా మనకి ఎంత నెగిటివ్ జరిగినా నువ్వు ఆ సిచ్యుయేషన్ లో పాజిటివ్ గా ఉంటే నేచర్ కూడా అట్లా నీకు సపోర్ట్ చేస్తుంది. ఎన్నోసార్లు మా హస్బెండ్ తీసుకోండి, స్టార్టింగ్ హిస్ కెరీర్ లో 365 days స్టేజ్ మీదనే ఉండేది. స్టూడెంట్స్ కి మోటివేషనల్ ట్రైనర్ వర్క్ షాప్స్ ఇవన్నీ చేస్తుండేది అనమాట. వెళ్ళని స్కూల్ లేదు, వెళ్ళని కాలేజ్ లేదు. ఒక 1 decade బిఫోర్ మాట్లాడుతున్నాను నేను. ఇట్స్ ఏ సర్వైవల్ స్టేజ్ అది స్టార్టింగ్ కెరీర్ లో. సో తనకి చాలా హై ఫీవర్ ఉండేది ఒక రోజు. ఆల్వేస్ సపోర్ట్ చేయదు కదా, మాట్లాడితే చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి, చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఒకసారి ఏమైంది, చాలా సందర్భాలు ఉన్నాయి అట్లాంటి, ఒక 2-3 చెప్తాను. హై ఫీవర్ ఉంది, 105 అట్లా ఉంది, 102 105 ఫీవర్ ఉంది. పొద్దున్నే చాలా మందికి కమిట్ కదా, ఒక ప్రోగ్రామ్ అంటే ఎంతో మంది పీపుల్ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు, ఒక పర్సన్ వస్తున్నారు మా లైఫ్ ని చేంజ్ చేస్తున్నారు, అట్లా మనీతో కూడా రిలేట్ అయి ఉంటది. మనకు వాళ్ళు మనీ పే చేశారు, మనం కమిటెడ్ గా ఉన్నాం, లేదు అని చెప్పి క్యాన్సిల్ చేసేసుకుంటే మీ మీద రెస్పెక్ట్ ఇంకేదో అది పోతుంది అని చెప్పి, లేకపోతే లేదు వర్క్ కి కమిటెడ్ గా ఉండి ముందుకెళ్ళిపోయి చేసేసుకోవడం అనేది డిఫరెంట్ యాటిట్యూడ్. సో ఖచ్చితంగా ఎప్పుడు డిలే చేయలేదు వర్క్ ని. నేను చూసిన మట్టుకైతే ఎప్పుడైతే హై ఫీవర్ తో స్టేజ్ ఎక్కుతాడో ఆ జనాలని, ఆ వర్క్ ని ఎప్పుడైతే తను ప్రేమిస్తాడో ఆ జనాలను చూసినప్పుడు వీళ్ళంతా నా కోసం వచ్చారు అనే ఒక యాటిట్యూడ్, దాన్ని అర్థం చేసుకున్నారు అనుకోండి, ఆ ఫీవర్ మీకు ఉండదు, ఎఫెక్ట్ చూపించదు. బిఫోర్ ఎట్లా ఉన్నారో ఫీవర్ లో ఉన్నప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్, అదే వాయిస్, అదే టోనాలిటీ, అదే ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోయి అందరు స్టూడెంట్స్ బయలుదేరిపోయారు, ఇంకా హాల్ అంతా ఎంప్టీ అయిపోయింది అనుకో, ఇంకా స్టేజ్ మీద పడిపోతుండే, మళ్ళీ రిటర్న్ ఆ ఫీవర్ అనేది వస్తుండే. అంటే మన యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ ప్రాబ్లమ్స్ ఈజ్ వాట్ అవర్ లైఫ్ బికమ్స్. సో ఆ నేచర్ కూడా అట్లా మనకు సపోర్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాలు, వర్షాకాలం అది, ఐ డోంట్ థింక్ అది వర్షాకాలమో తెలీదు, బట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము, ఫుల్ వర్షం, స్టూడెంట్స్ వస్తారా రాదా తెలీదు, ఓకే ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా తెలీదు, అట్లాంటి సిచ్యుయేషన్ లేదు, ఖచ్చితంగా ఈరోజు చేయాల్సిందే అని మేము కమిట్ ఎప్పుడైతే అవుతామో, కరెక్ట్ ప్రోగ్రామ్ 9:30 అంటే 9:30కి వర్షం ఆగిపోయేది. అందరు ఇంకా వచ్చేసి కూర్చున్న తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో వర్షం పడేది. ఓకే, అట్లా ఈవినింగ్ వరకు అయిపోతుంది, ఎప్పుడైతే 5 o'clock అయిపోతుందో వర్షం ఆగిపోయేది, అందరు వెళ్ళిపోయేది, అప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేది. అంటే నేచర్ కూడా మన థాట్స్ కి రెస్పాండ్ అవుతుంది, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము. ఖచ్చితంగా అది నేను బిలీవ్ చేస్తాను. అంటే సంకల్ప బలం అది గట్టిగా ఉండాలి. నేను ఏదైనా చేస్తా అంటే ఖచ్చితంగా నేను చేస్తా. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఆ ప్రాసెస్ లో పెంచాలి. ఆ సంకల్ప బలం కావచ్చు, అది మనం అనుకోవాలి, మనలో ఉంటేనే మన కిడ్స్ కి కూడా వస్తుంది అని అంటారు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు చాలా మంది పిల్లలకి, మా పిల్లలకి కాన్ఫిడెన్స్ లేదు, ఓకే, ఎవరన్నా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు పేరు కూడా అడిగితే చెప్పడు, రాగానే ఎవరన్నా లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు, చాలా షైగా ఉంటాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ పెంచే యాక్టివిటీస్ అలాంటి మాటలు మీరు మాట్లాడలేదని అర్థం చేసుకోవాలి.
ఓకే. సారీ ఫర్ ద ఇంటరప్షన్. Mm. 2020లో పుట్టిన వాళ్ళని కరోనా కిడ్స్ అని అంటారు. Yeah. సో అప్పుడు ఏం జరిగింది అంటే మనకి ఈ కోవిడ్ వల్ల చాలా వరకు అంటే లైక్ ఈ బంద్ అయిపోవడం కానీ లేకపోతే ఐసోలేషన్లో హౌస్లో Mm. ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇయర్లో పుట్టిన కిడ్స్ అందరూ, ఇది బిఫోర్ కూడా ఉండేది, Mm. బట్ ఎస్పెషలీ 2020లో పుట్టిన కిడ్స్ అందరినీ ఏంటంటే ఐసోలేటెడ్ చేసేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరితో మాట్లాడరు. 2020లో అరే కరోనా కిడ్స్ రా వాళ్ళు ఎవరితో మాట్లాడరా అని అంటారు. సో వాళ్ళలో నా మేనల్లుడు కూడా ఉన్నారు. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ నేను మెన్షన్ చేస్తున్నాను. నా మేనల్లుడు ఎలా ఉంటాడు అని అంటే హిస్ నేమ్ ఇస్ హెత్విక్. సో తను ఎలా ఉంటాడు అని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే వచ్చేటప్పుడు మనం ఫ్రంట్ రూమ్లో ఉన్నామంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెళ్ళిపోయేవాడు, డోర్ వేసుకునేవాడు, లేకపోతే ఏడ్చేసేవాడు, వెళ్ళేవాడు కాదు. సో రాను రాను వెన్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు హోమ్ వెళ్ళడం స్టార్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టామో నా హీఈస్ ద వన్ వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టాడు. సో అట్లా కలుస్తూ ఉంటారు. Mm. అంటే ఈ పాయింట్ అన్నది ఇప్పుడు మనం పదే పదే చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళడు, వాడు మాట్లాడు, ఇది మనం చెప్పడం వల్ల వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుందా, లేకపోతే ఇస్ నిజంగానే అట్లా ఐసోలేటెడ్ అవ్వడం వల్ల వాళ్ళ మైండ్ అట్లా డెవలప్ అయ్యిందా? 2 పరిస్థితులు ఉండొచ్చు. ఒకటి, ఫస్ట్ మీ పిల్లలకి కాన్ఫిడెన్స్ లేదు అనడం అనేది రాంగ్ వర్డ్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ సే, ఇట్స్ వాట్ యూ డూ అని చెప్తూ ఉంటాను పేరెంట్స్ అందరికీ నేను. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం చెప్పు అని మీరు నేర్పించలేదు కదా, లేదు. వాడు ఎక్కడో చూసి నేర్చుకున్నాడు అది కదా. సేమ్ అంతే, 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా వీడు వినడు, వీడు నా మాటనే వినట్లేదు, నాకు రెస్పెక్టే ఇవ్వట్లేదు అని అంటే అర్థం ఏంటి? పిల్లలు మీరు చెప్పింది వినరు, అది రాసి పెట్టుకోండి. పిల్లలు మీరు చెప్పింది వినరు, మీరు చేసింది చూసి వాళ్ళు ఫాలో అవుతారు. అర్థమైందా? మీరు ఎట్లా కూర్చుంటున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఫోన్ ఎట్లా పట్టుకున్నారు. కొంతమంది పిల్లలు ఇమిటేట్ చేస్తారు పేరెంట్స్ని, వాళ్ళ నడకని, వాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటే దాన్ని, స్టైలింగ్ని, తాగే విధానాన్ని, అన్నిటినీ, ఒక బైక్ నడిపే విధానాన్ని కూడా అన్నిటిని ఇమిటేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. చెప్తే వినరు వాళ్ళు విన్నా వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ స్టెప్ ఏం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఇంతకు ముందు నేను చెప్పాను లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయని, ఆడిటరీ, కైనెస్థెటిక్, విజువల్. అట్లా ఆ పిల్లలు దేని ద్వారా వినగలుగుతారో అర్థం చేసుకోగలుగుతారు అని అర్థం చేసుకుంటే మీరు యాజ్ అ పేరెంట్గా అది ఈజీ అవుతుంది మీకు. ఓకే. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా తిట్టి చెప్తే ఏ పిల్లలు వినరు, ప్రేమతో చెప్తే వింటారు అని ఖచ్చితంగా. బట్ చాలా వరకు పేరెంట్స్ ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలి. ప్రేమతో అని అంటే మళ్ళీ ఓవర్ ప్యాంపర్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఓవర్ ప్యాంపరింగ్ కాదు. నీకోసమే అన్ని ఇస్తున్నా, మొత్తం నువ్వే. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో అందరికీ తెలుసు. ఇక తనే లైఫ్, తనే ప్రపంచం, అది ఓవర్ ప్యాంపరింగ్. నా మీద నీలో నీ క్వాలిటీస్ నచ్చాయి, అంటే నీలో నాకు ఇవి నచ్చాయి అని చెప్పడం వేరు. నువ్వే అన్ని, నా లైఫే అన్ని అంటే కన్నదెవరు మరి? నిన్ను కూడా మీ పేరెంట్స్ అలాగే ట్రీట్ చేస్తున్నారు కదా, అది కాదు, దాన్ని ఓవర్ ప్యాంపరింగ్ అంటారు. బట్ దేర్ ఆర్ సెట్ ఆఫ్ బౌండరీస్. కైండ్గా ఉండు, లవ్డ్గా ఉండు, కామ్గా ఉండు, కానీ నీ సెట్ ఆఫ్ బౌండరీస్ కూడా నువ్వు బిల్డ్ చేసుకోవాలి. నీ ఐడెంటిఫికేషన్ ఎందుకు తక్కువ చేస్తున్నావు నువ్వు కదా? యాజ్ ఎ పేరెంట్గా నీ రెస్పెక్ట్ కూడా నువ్వు ఉంచుకోవాలి. అంతేగాని అన్ని నువ్వే అన్నప్పుడు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఈవెన్ ప్రేమలో అయినా సరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆబ్వియస్లీ. నీ సెట్ ఆఫ్ రూల్స్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది కొట్టకూడదు, ప్రేమగా చెప్పాలి అని. రైట్. బట్ చాలా వరకు పేషెన్స్ ని కోల్పోయి ఒక షార్ట్ టెంపర్ స్టేజ్ లో వచ్చేసి బయట ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని ఎవరికి చూపించాలో తెలియక ఓ దబ్బేస్తారు. మళ్ళీ వాళ్ళని నిద్రపోయిన తర్వాత దగ్గర తీసుకుని ముద్దులాడతారు. అది నో యూస్. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందని అంటే, వాళ్ళ స్పృహలో వాళ్ళ కాన్షియస్ లో లేనప్పుడు మీరు వెళ్ళి ముద్దు పెట్టినా ఇచ్చేసినా ఎవరు గుర్తుపట్టరు. మీరు అరిచిందే ఆ పిల్లల మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. మనం ఏదో వర్క్ ప్రెషర్ లో పిల్లల మీద అరిచేస్తాం, బట్ వాళ్ళకి తెలియదు, పాప అభం శుభం తెలియని చిన్న పిల్లలు వాళ్ళు, బట్ వాళ్ళ మైండ్ లో అది రిజిస్టర్ అయిపోతుంది. అది అలా గో ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది కదా. ఇది నాట్ ఓన్లీ పేరెంటింగ్. ఇప్పుడు కార్పొరేట్ లో ఒక ఎంప్లాయీ అయినా సరే, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఎనీ రిలేషన్షిప్ ఓకే, మీరు మెచ్చుకోవాలని అంటే పబ్లిక్లీ చేయండి, పబ్లిక్లీ మెచ్చుకోండి. లేదు ఒక కరెక్షన్ చేయాలి, తిట్టాలి, ఒక బ్లేమ్ చేయాలని అంటే ప్రైవేట్ గా చేయండి. కానీ రివర్స్ చేస్తారు. ఇందాకే మీరు అన్నారు, పడుకున్నప్పుడు ముద్దాడతారు, సారీ చెప్తారు, ఫీల్ అయిపోతారు, గిల్టీగా అవుతారు.
అదంతా మీరు ప్రైవేట్ గా చేస్తున్నారు, ఏదైతే పబ్లిక్ గా చేయాలో. ఓకే. బట్ ఏదైతే ప్రైవేట్ గా చేయాలనో, తిట్టడం కానీ ఒక కరెక్షన్ కానీ, అది పబ్లిక్ గా చేస్తున్నారు మీరు. అందరి ముందు మా వాడు చూడండి ఇగో ఇంతే ఎప్పుడు, ఇట్లా పబ్లిక్ చేస్తున్నారు. నెగిటివిటీస్ అన్ని, పాజిటివిటీస్ అన్ని కూడా మీరు ప్రైవేట్ గా చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ ఏవైతే జోక్స్ ఉంటాయి కదా, ఎంత పాపులర్ అవుతున్నాయని అంటే జనాలకు అదే కోరుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్. నాకు అట్లాంటి ఛానల్స్ అయితే అస్సలు నచ్చవు. అది ఇంకా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో, ఆడవాళ్ళు ఇది, మగవాళ్ళు ఇది అని పాయింట్అవుట్ చేసి చూపిస్తారు కదా, అది టోటలీ రాంగ్ అంటాను నేను. డెఫినెట్లీ. ఎందుకంటే చాలా మంది జనాలు చూస్తున్నారు, ఆల్ కేటగిరీస్ చూస్తున్నారు ఆ ఛానల్స్. ఈవెన్ ఇంట్లో అయినా సరే మదర్ ఫాదర్ ఎవరైతే ఉంటారో, మీ మమ్మీ ఎప్పుడు ఇంతే, మీ డాడీ ఎప్పుడు ఇంతే, ఏదైనా కోపంతో అవును. పిల్లల మీద అరుస్తాం కదా, ఓన్లీ పిల్లల మీద కోపంతో అరవం మనము. చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మనల్ని అట్లా కోపం చేస్తాయంటే, మన లైఫ్ పార్ట్నర్ అనుకోవచ్చు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి మన కోపం పిల్లల మీద తీస్తాం. ఎందుకంటే పాపం వాళ్ళు ఏం అనలేరు కదా రివర్స్. అవును. అదే మీ వైఫ్ మీదనో మీ హస్బెండ్ మీదనో తీసుకున్నారు అనుకో కోపం, ఆబ్వియస్లీ డైవోర్స్ అయిపోతాయి. థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది. థర్డ్ వరల్డ్ వార్. సో అది చాలా తప్పు. పిల్లల్ని కొట్టడం తిట్టడం అనేది టోటలీ రాంగ్. బట్ యా, మనం రోబోట్స్ కాదు కదా, మనకి కోపం ఒక వస్తుంది. మిషన్ కాదు. ఒక సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ పని చేయకపోతే అన్ఇన్స్టాల్ చేసి కొత్త సాఫ్ట్వేర్ వేసినట్టు కాదు ఇది కదా. ఇన్స్టెంట్ గా డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తది వేయడానికి, లేదా మన కోపం ఇన్స్టెంట్ గా కంట్రోల్ అయిపోవడానికి ఫటాఫట్ అనేస్తాము కోపంలో. బట్ దానికి కొన్ని సెట్ ఆఫ్ బౌండరీస్ అనేది ఉంటాయి. పేషెన్స్ కి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అట్లా అని చెప్పి హార్ట్ బ్రేక్ అయింది అనుకుందాము, కొంతమందికి నెక్స్ట్ డేనో లేకపోతే ఒక వారంకో ఒక నెలకు రియలైజ్ అవుతాడు, లేదు నా లైఫ్ ఇది కాదు, నేను మంచిగా ముందుకు వెళ్ళాలి, నేను నేర్చుకోవాలి, చేయాలి. కొంతమంది లైఫ్ లాంగ్ ఇక దాన్ని గుర్తుపెట్టుకొని సఫర్ అవుతూనే ఉంటాడు వాడు. జడ్జిమెంట్ అంటే లేబలింగ్ చేస్తాడు, ఇక ఆడవాళ్ళ అంతా ఇంతే, మగవాళ్ళందరూ ఇంతే, అమ్మాయిలందరూ ఇంతే, వింటుంటాం కదా డైలాగ్స్. అవును. అలా జడ్జిమెంట్కి వచ్చేస్తారు వాళ్ళు. నేనేం చెప్తానంటే, మీకు ఏదైనా జరగని, ఎంత ప్రెషర్ అయినా ఉండని, నువ్వు ఎంత తొందరగా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అందులో నుంచి నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. దట్ ఈస్ యువర్ మెచ్యూరిటీ. అర్థమైంది కదా, వీనికి మెచ్యూరిటీ ఉందా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది. ఎంత తొందరగా ఆ ప్రాబ్లమ్ని పట్టుకొని నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని అక్కడ షేర్ చేసుకోవడము, అమ్మాయిలు అయితే ఫ్రెండ్స్తో మదర్తో ఇంకా అందరికి షేర్ చేసుకోవడము, లేకపోతే తనే ఒంటరిగా ఏడ్చేయడము, గంటలు గంటలు ఏడ్చేయడం, లేకపోతే సంవత్సరాలు గడిచిపోవడము, అది ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ అవి. ఓకే. ఎలాగో మనం రిలేషన్షిప్ టాపిక్ వచ్చాం కాబట్టి, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే అది పేరెంటింగ్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ కావచ్చు, బ్రదర్ మదర్, వాట్ ఎవర్ ఇస్ ద రిలేషన్షిప్, ప్రాక్టికాలిటీ అన్నది ఒక పర్సన్, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని, నాకు ఎమోషన్స్ అన్ని ఏవి ఎక్కువ టచ్ చేయవు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. సో వాళ్ళు ఉండే విధానం ఇస్ ఇట్ రైట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇప్పుడు నాకున్న ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, నాకున్న నమ్మకాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ నమ్మకబ్బా, నేను చాలా ప్రాక్టికల్, నేను అంత పట్టించుకోను. ఆర్ఎల్స్ ఒక పాయింట్లో గొడవ అయిన తర్వాత షీఈస్ వెరీ ఎమోషనల్, బట్ ఆ పర్సన్ అయితే నేను నీకు కొంచెం టైం ఇస్తాను, నువ్వు క్యూర్ అవుతావు అనుకుంటాను, బట్ అట్ ద సేమ్ టైం షీ నీడ్స్ అ ప్యాంపర్ అని అనుకోండి. అంటే ఈ ప్రాక్టికాలిటీ అన్న పాయింట్, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటానని ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో ఒక రిలేషన్షిప్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ప్రాక్టికల్ అన్ప్రాక్టికల్ అనే కంటే ఉమెన్ సైకాలజీ మెన్ సైకాలజీ డిఫరెంట్ అని తెలుసుకోండి ఫస్ట్. దెర్ ఇస్ అ బుక్ కాల్డ్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. అంటే డిఫరెంట్ ప్లానెట్స్ కి సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాళ్ళకి, డిఫరెంట్ పర్సనాలిటీస్. ఉమెన్ బ్రెయిన్ ఎట్లా ఉంటదంటే ఎమోషన్స్ కేర్ పైన నడుస్తుంది. ఎవరైతే నిన్ను పొగిడే వాళ్ళతో నువ్వు ఉండాలని ఇష్టపడతావు, లాజికల్ ఆన్సర్స్ ఇచ్చే వాళ్ళతో కాదు. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను ఉన్నానంటే చాలు, నీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకపోయినా పర్లేదు, అవసరం లేదు కదా. బట్ మెన్ ఏం చేస్తాడనంటే, అంత చిన్నదాన్ని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఫోన్ నీ ఫేవరెట్ డ్రెస్ ఖరాబ్ అయిందో, లేకపోతే నీ ఫేవరెట్ ఫోన్ కింద పడి పగిలిపోయిందో, నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, సరే పోనీ కొత్తది కొనిస్తా అనడం వేరు. నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంటో నీకు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నువ్వు దాని గురించి మర్చిపోలేవు, కానీ మనం ఇది కూడా చేద్దామా అనడం వేరు. పిల్లల విషయంలో కూడా అంతే, కమ్యూనికేషన్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే నానా ఎంత ఎంత పెద్ద మిస్టేక్ చేస్తానంటే, ఇప్పుడు ఫోన్ నుంచి దూరం చేయాలి, ఫోన్ అడిక్ట్ అయిపోయాడు, ఫోన్ నుంచి దూరం చేయాలి, సడన్ గా వచ్చేసుకొని తిట్టేస్తారు పిల్లల్ని.
ఎంతసేపు చూస్తావు, బంద్ చేసేయ్, ఇలా అరిచేస్తారు. ఓకే. ఇది రియాలిటీ. అట్లా మీరు భయపడ్డట్టే పిల్లలు భయపడతారు. అవును. ఎంతసేపు వాళ్ళ మైండ్ లో ఒకటి రన్ అవుతుంది, మొబైల్లో ఏదైతే రన్ చూస్తున్నారు. అవుతుందో అది వాళ్ళ మైండ్ లో రన్ అవుతుంది. సడన్ గా వచ్చేసి మీరు అరిచేసి కొట్టేసి చేస్తే వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలని, భయపడిపోతారు. వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వెయ్యాలన్నా భయపడతారు అనమాట. భయంతో ఆ నెక్స్ట్ స్టెప్ వెయ్యరు. అంటే ఫోన్ బంద్ చేయడము. కొంతమంది వింటారు భయంతో, కొంతమంది వినరు. కొందరు ఫిజికల్ బ్లాక్మెయిల్ చేస్తారు, కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్. అంటే వినకపోతే బాత్రూంలో వేసేస్తా, తినకపోతే బూచోడొస్తాడు, పడుకోకపోతే బూచోడొస్తాడు, పోలీస్ వస్తాడు అని ఇల్లాజికల్ ఆన్సర్స్ ఇస్తారు కొంతమంది. ఇల్లాజికల్ ఆన్సర్స్ ఇవ్వకండి, గివ్ దెమ్ లాజికల్ ఆన్సర్స్. తినకపోతే ఏమవుతుంది, మీ ఇంటెన్షన్ ఏంటి, తినకపోతే ఏమవుతుంది చెప్పండి ప్రాక్టికల్లీ. టు బి వెరీ ఫ్రాంక్, హెల్త్ పాడైతుంది, Health ఎనర్జీ పాడవుతుంది. రాదు, ఆ మైండ్ సెట్ అంటే లైక్ చదువుకోలేడు కరెక్ట్ కావచ్చు, అసలు తన బాడీ దేనికి సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయదు. సరే జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది బాడీకి? సేమ్ అంటే లైక్ పొట్ట స్టమక్ అప్సెట్ అవుతుంది, ఎక్కువగా మోషన్స్ అవుతాయి, అన్హెల్దీ అవుతారు. ఇది చెప్పడానికి ప్రయత్నించండి కదా. ఓకే. వింటాడా, అర్థం చేసుకుంటాడా, అర్థం అవుతుందా లేదా తర్వాత విషయం. మీరు చెప్తూ 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 వెళ్తే సర్టెన్ పాయింట్ లో వాడు అర్థం చేసుకుంటాడు. అర్థం అయ్యేలా మీరు చెప్పగలగాలి. గివ్ దెమ్ లాజికల్ ఆన్సర్స్. నిజంగా పోలీస్ వస్తాడా, నిజంగా బూచోడు వస్తాడా, మరి ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీరు? ఓకే. బై అంటే చిన్నప్పటి నుంచి ఆ కన్ఫ్యూజన్ మనమే క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి చెప్పే విధానంలో ఉంటది నానా. ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇస్తే అక్కడ రెస్పెక్ట్ ఉంటది మీకు. చెప్పిన వినట్లేదు అని అంటే మీరు రెస్పెక్ట్ ఇచ్చి చెప్పట్లేదు, అందుకే మీ మాట వినట్లేదు. ఓకే. అంటే మేము కన్నా పిల్లలకి కూడా మేము రెస్పెక్ట్ ఇవ్వాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది క్వశ్చన్ రేస్ చేస్తారు. బై ది వే నేను అడుగుతున్నా, మేము కన్నా పిల్లలు అని అంటున్నారు, మీ ద్వారా వస్తారు కానీ మీ కోసం రారు, గుర్తుపెట్టుకోండి. సూపర్, దట్స్ ట్రూ. ఏ పర్సన్ కూడా మీరు వాళ్ళకంటే కొన్ని ఇయర్స్ ముందు పుట్టారు అంతే. మీరు మనిషి, వాళ్ళు మనిషే కదా. ఎందుకు ఒక జంతువులాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని, ఒక పెట్ లాగా ట్రీట్ చేస్తున్నారు? పెట్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మిమ్మల్ని కరుస్తుంది. తంతే ఒకసారి 2 సార్లు చూస్తుంది, 3ఓసారి వచ్చి కరుస్తుంది అది. పిల్లలకి ఏంటి మరి, వాళ్ళు ఏం అనలేకనా తిడుతున్నారు, కొడుతున్నారు, రివర్స్ బౌన్స్ వాళ్ళకి అవలేకనా? కాదు కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు ఇప్పుడు ఒక మాట్లాడుతున్నప్పుడు నాకు పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు పేరెంటింగ్ విషయానికి వస్తే ఓకే, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళే ప్రాసెస్లో ఎవరో ఒక ఆయాని పెట్టేసి వెళ్ళడం లాంటివి చేస్తారు. బట్ డబ్బున్న వాళ్ళు, కొంచెం హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, కిడ్స్ని పెంచే విధానం ఎలా ఉంటుంది అని అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎంతవరకు కరెక్ట్? ఒక కిడ్కి అవసరానికి మించిన అవసరాలు అంటే లైక్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయికి ఓన్లీ పెన్సిల్ పేపర్ కావాలి, కానీ అక్కడ ఐప్యాడ్ ఉంది, యాపిల్ ఐప్యాడ్ ఉంది. అంటే మీరు ఇప్పుడు పేపర్ ఇవ్వాల్సిన ప్లేస్లో యాపిల్ ఐప్యాడ్ ఇస్తారు. ఈ అంటే లైక్ అవసరానికి మించిన ఏవైతే మనం ఇస్తూ ఉంటామో పిల్లల మీద అతి ప్రేమతో, మనకి దక్కనిది వాళ్ళకి దక్కుతుంది, వాళ్ళు కూడా చేసుకొని అని అంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది. నా చిన్నప్పుడు నేను చేసుకోలేనిది నా బిడ్డ అలా ఉండకూడదు, నా బిడ్డకి నేను అన్ని సౌకర్యాలు ఇస్తాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ ఆలోచన విధానం యాజ్ అ పేరెంట్గా ఎంతవరకు పిల్లల కెరియర్కి ఎఫెక్ట్ అవుతుంది? ఏజ్ వైజ్ గా ఉంటుంది మళ్ళీ ఇది. ఓకే, అవును, ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. ఏజ్ వైజ్ గా ఎప్పుడు ఆయాలు పెడతారు, ఎప్పుడైతే వాళ్ళ కేపబిలిటీ ఇంకా రాలేదో, కొంచెం సహాయం అవసరము, అంటే బిఫోర్ 3 years స్కూలింగ్ బిఫోర్, లేకపోతే అప్పుడే జాయిన్ చేసిన పిల్లల్ని పెడతారు ఆయాల దగ్గర, లేకపోతే డే కేర్ లో వేయడం, ఇవి చేస్తారు. కానీ ఇందాక చెప్పాను, మీరు బ్రాండెడ్ క్లోత్స్ వేస్తున్నారా, లగ్జరీగా కార్లు కొంటున్నారా, వాళ్ళకి బెంచ్ కారు లేకపోతే మారుతి కారా, వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? మీరు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు లగ్జరీ కోసం ఆలోచించకండి. నాకు తెలుసు మీ ఎక్స్పెన్సెస్ అలా ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్స్ అట్లా ఉన్నాయి, బట్ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. మనం ఎక్కడి వరకు పెట్టొచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ మనీ కావాలని అంటే బిల్డ్ ఆన్ యువర్ స్కిల్స్, ఇన్వెస్ట్ ఆన్ యువర్ స్కిల్స్, అవును, నాట్ ఆన్ లగ్జరీ థింగ్స్. మనం బిఫోర్ కూడా మాట్లాడుకున్నాం స్కిల్స్ మీద మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకుంటే మీకు అంత సెల్ఫ్ వర్త్ ఉంటుంది. అప్పుడు మీ హై పే చేస్తారు. మీ కెరీర్ ఈజ్ డిఫరెంట్. హై పే కావాలి, ఫైనాన్షియల్ బాగా కావాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి, ఎక్కువ బిల్డ్ చేసుకోండి, అప్పుడు డబ్బులు ఇస్తాయి. అంతేగాని ఎక్స్ట్రా అవర్స్ ఒకటే పని రిపీటెడ్గా చేస్తాను, ఎక్స్ట్రా అవర్స్ చేస్తాను, ఈ పిల్లలకు టైం ఇవ్వను అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, దిస్ ఈస్ ద టైం. వాళ్ళకి మీ ప్రెజెన్సే అవసరము. అదే ఆ ప్రేమ ఒక తల్లి ఒక తండ్రి తప్ప వేరే వాళ్ళు ఇవ్వలేరు. ఎంత ఇచ్చినా వాళ్ళకి బోర్ కొడుతుంది.
వాళ్ళకి కనెక్ట్ అయిపోతాడు కదా, మీ పిల్లలు మీకు కనెక్షన్ కదా ఉండాలి కదా. అవును. ఇప్పుడు చాలా మంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీకేం తెలుసు మేడం, మా పిల్లలు చాలా అగ్రెసివ్ ఉంటారు, అసలు ఒక్క మాట వినడు, చాలా హైపర్ ఉంటాడు, ఒక 2 days మీ ఇంట్లో ఉంచుకోండి మీకు తెలుస్తుంది ఇది చాలా కామన్ డైలాగ్. అని వస్తుంది. అంటే నా స్టార్టింగ్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు బై ది వే. యా, బట్ వాళ్ళందరికి ఒకటే అడుగుతున్నాను, నేను ఉంచుకోవడానికి చాలా హ్యాపీ, ఎందుకంటే ఐ నో ద స్ట్రాటజీస్, ఎవరితో ఎట్లా డీల్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ పిల్లలు నాకు కనెక్ట్ అవుతారు, మీకు కాదు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ మీతో అప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడో అంతే బిహేవ్ చేస్తాడు. ఓకే, కొన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇవి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అది నేర్పిస్తానేమో, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. అఫ్ కోర్స్ మీరు ఎంత కదా. నేర్పించి పంపించినా కూడా మళ్ళీ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి కదా. ఓకే, ఇది స్టార్టింగ్ స్టేజ్. ఓకే, బట్ నేను అడిగేది ఏంటి అని అంటే, వాళ్ళ ఊహ తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ 3-4 years ఓకే, నన్ను మీరు చెప్పినట్టు కేటగిరీస్ చెప్పాను కదా, ఏదైతే ఇప్పుడు 5 to 10 to 12 years అనుకుందాము. ఓకే, ఈ ఏజ్ అయితే ఏదైతే ఉందో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం. అట్లానే స్ట్రిక్ట్ గా ఉండమని కాదు, సెట్ ఆఫ్ రూల్స్ ఎందుకనంటే ఫ్యామిలీలో అందరు పాటించడానికి, నాట్ ఓన్లీ చిల్డ్రన్. ఓకే, తినుకుంటూ మొబైల్ టీవీలు చూసుకుంటూ తినొద్దు, దట్ ఈస్ ద హౌస్ రూల్. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాటించాలి. మీరు చూస్తే వాడు చూస్తాడు, డెఫినెట్లీ. మీరు బ్యాడ్ మాట్లాడితే వాడు బ్యాడ్ మాట్లాడతాడు. అట్లా మరి మేం ఎగురుతున్నాం దుంకుతున్నామా, వాళ్ళు చేస్తున్నారు కదా అని అంటే అది కాదు. వాళ్ళే అది ఎక్సెస్ ఎనర్జీ వాళ్ళది, మీకు ఆ ఎనర్జీ లేదు, అంతే తేడా. కానీ మీరు ఏది చేస్తే అది చేస్తారు. సో దెర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి హౌస్ లో పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ హౌస్ రూల్స్. ఓకే, ఎవరు ఎవరిని హర్ట్ చేయకూడదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఓకే, ఎవరి థింగ్స్ వాళ్ళే నీట్ గా పెట్టుకోవడం కానీ, ఓకే, తిన్న ప్లేట్ వాళ్ళే కిచెన్ లో పెట్టేసేయడము. ఎవరైనా సడన్ గా పడేసిర్రు అనుకోండి, పడేసిన వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేకపోతే మనమే క్లీన్ చేసుకోవాలి. అలాంటివి తిట్టడం, కొట్టడం, గట్టిగా అరిచేయడము ఇంట్లో జరగకూడదు. అలాంటి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటే రిలేషన్షిప్ మధ్యలో కూడా బాగుంటాయి, పిల్లలు కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారు. దిస్ ఇస్ ద ఏజ్ ఏదైతే 4-5 years ఉందో అక్కడి నుంచి 10 to 12 years వరకు. ఓకే, ఈ గొడవల వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఖచ్చితంగా 100% అది. ఎవరైతే పిల్లలు అట్లాంటి ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారో, ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, కంపారిజన్స్, బ్లేమ్ చేసుకోవడాలు, ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి పిల్లలు ఐదర్ ఇలా మన పేరెంట్స్ నుంచి మనం కూడా ఏం నేర్చుకున్నాము, ఐదర్ ఇలా ఉండాలని నేర్చుకున్నాం, లేదా ఇలా ఉండకూడదని నేర్చుకున్నాం. సో మీరే డిసైడ్ చేసుకోండి, మీ పిల్లలకి మంచి రోల్ మోడల్ గా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఇట్లా ఉండకూడదని చెప్పాలనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ గోల్? యూ హ్యావ్ టు చూస్ కదా. Yeah. మీ ఇష్టం అది. ఆఫ్టర్ దట్ అంటే లైక్ 10 తర్వాత అంటే ఇప్పుడు టీనేజ్ ఏదైతే ఏజ్ ఉంటుందో, యా, ముందు ఏదైతే మీరు ఫిజికల్ రిక్వైర్మెంట్ కానీ, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే స్టేజ్ కానీ ఇక్కడ చేయలేము. అవి వాళ్ళు ఆల్రెడీ వాట్ ఈస్ గుడ్ బ్యాడ్ నేర్చుకున్న వాళ్ళు. ఓకే, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఈ సెట్ ఆఫ్ రూల్స్ లో నేర్చుకున్న వాళ్ళు వెల్ మెచ్యూర్డ్ ఉన్నారు. ఇప్పుడు యూ కెన్ గైడ్ దెమ్. వాళ్ళకి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నీ కోసం నేను ఉన్నాను, ఒక పేరెంట్గా నీకు సపోర్ట్ చేస్తాను, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ జస్ట్ డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి చాలు. మంచి కనెక్షన్ ఉంచుకోండి చాలు, రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. నువ్వు ఇదే చేయాలి నీకెందుకు అవన్నీ అని ఇర్రెస్పెక్టివ్గా డిస్రెస్పెక్ట్ చేసిన, కాన్ఫిడెన్స్ ని లో చేసిన, నీ వల్ల కాదు అది ఇదని సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించిన, కాన్ఫిడెన్స్ తగ్గించిన వాళ్ళు మీతో ఉండరు. ఉన్నా కూడా హ్యాపీగా ఉండరు. మా డాడీ ఎప్పుడు ఇంతేరా, మా మమ్మీ ఎప్పుడు ఇంతేరా అని అనుకుంటారే తప్ప ఎప్పుడు మీ నుంచి దూరం వెళ్ళిపోతారా అని చూస్తారనమాట. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, బట్ అది ఎలా కన్వే అవుతుందో మీకు నాకు అర్థం కావట్లేదు. నేనే ఎలా కన్వే చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి, అవసరానికి మించిన అలవాట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏజ్లోనే ఇప్పుడు మనకి మొబైల్స్, టు బి వెరీ ఫ్రాంక్, నేను ఫోన్ యూజ్ చేసింది, టచ్ ఫోన్ యూజ్ చేసింది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత. అంటే సరౌండింగ్ నాకు 20+ వచ్చిన తర్వాత నేను ఫోన్ యూజ్ చేశాను. బట్ నౌ-a-days ప్రతి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గరికి ఒక పర్సనల్ ఐఫోన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఐఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అన్న ఉంటుంది. అది ఒక ఏజ్ వచ్చేసరికి, అంటే చిన్నప్పుడు మనం ప్రేమ కొద్దీ ప్రతిదీ ఇచ్చేస్తాం, అడిగిందల్లా ఇచ్చేస్తాం. ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి సొసైటీ గురించి అర్థమైనా సరే, మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామన్నా సరే,
అది కావాలి అని చెప్పి పేచి పెట్టడం, ఇవ్వకపోతే మీరు నాకేం చేశారు, మీరు ఇప్పటి వరకు పెంచారు, ఎన్నో కష్టాలు పడి నేను పెరిగాను, మీరు నాకేం చేశారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు. అంటే ఇంత కష్టపడి పెంచిన అంటే లైక్ ఆ పిల్లాడు కానీ ఆ అమ్మాయి కానీ పెరిగే విధానం వల్ల ఆ మైండ్ సెట్ అట్లా అవుతుంది. చాలా మంది అంటారు ఇంకా నీకు మైండ్ మెచ్యూరిటీ రాలేదు, ఎందుకు ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు, లైక్ వై అంటే నా క్వశ్చన్ మీకు అన్ని కరెక్ట్ గా కన్వే చేసి మల్టిపుల్ అడుగుతున్నారు మీరు, ఎగ్జాక్ట్ ఒక క్వశ్చన్ కాకుండా యా అంటే నేను సినారియో చెప్పారు, బట్ ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అనేది ఎందుకు అని అడిగారు. బేసికల్ గా నేను ఏం అడగాలనుకుంటున్నానంటే ఆ ప్రాపర్ మైండ్ సెట్ ఒక కిడ్ లో క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అడిగింది ఇవ్వడం పేరెంట్స్ చేసిన తప్ప, అడిగింది ఇవ్వకపోయినా మనల్ని బ్లేమ్ చేస్తారు, మీరు చిన్నప్పటి నుంచి నేను అడిగింది ఏమి ఇవ్వలేదని. ఇచ్చినా టు బి వెరీ ఫ్రాంక్ అంటే నాకు అర్థమైంది. చెడిపోతారు ఏదైనా ఏం చేసినా బ్లేమ్ మనకే. క్వశ్చనింగ్ ఉంటది పేరెంట్స్ కి. యా అది ఎందుకు అంటే లైక్ మళ్ళీ మనమే తిడతాం, నీకు మెచ్యూరిటీ రాలేదు ఇంకా అని అంటాం. ఈ క్యాండిడేట్స్ ని ఎట్లా ఎట్లా డీల్ చేయాలి. అదే ఇప్పుడు కోతులు పట్టుకునేవాడు ఉన్నాడు, ఓకే, అదే మిమ్మల్ని నన్ను పట్టుకోమంటే కోతిని పట్టుకుంటామా? లేదు. ఆ కోతిని పట్టుకునేవాడికి ఎందుకు పట్టుకుంటాడని అంటే కోతి గురించి బాగా తెలుసుంటది, దాని బిహేవియర్, దాని సైకాలజీ తెలుసుంటది, అది ఈజీ తనకి. అలాగే ఇప్పుడు క్రొకోడైల్ ఉంది, దాని నోట్లో ఒక ఫుడ్ ఉంది అనుకుందాం, ఏదో ఒకటి ఉంది దాని నోట్లో, మిమ్మల్ని నన్ను పట్టుకోమంటే తీయడం చాలా కష్టం, భయపడిపోతాము, కొరికేస్తే తినేస్తే మనల్ని భయపడతాం. కానీ ఒక చిన్న పిట్టెకి తెలుసు దాని సైకాలజీ, అది నిద్రపోయినప్పుడు దాని నోరు ఓపెన్ చేసి పడుకుంటది, అప్పుడు నోట్లో పార్టికల్స్ హ్యాపీగా అది అక్కడనే తినేస్తుంది. కానీ మనకు భయం, ఎందుకంటే దానికి సైకాలజీ తెలుసు, మనకు తెలీదు. మీ పిల్లల సైకాలజీ మీకు తెలుసుకుంటే వాళ్ళతో డీల్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఇది చాలా సింపుల్, మీరు అనుకున్నంత కాంప్లెక్స్ ఏం కాదు పేరెంటింగ్ అంటే. ఎవరి చైల్డ్ గురించి వాళ్ళు డీటెయిలింగ్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు టీవీ ఉంది, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక రిమోట్ ఉంటుంది, ఒక స్టెబిలైజర్ ఇంకేదో ఉంటాయి, ఒక వైరింగ్స్ ఉంటాయి, ఎట్లా కనెక్షన్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసే పర్సన్ కి చాలా ఈజీగా చేసేస్తాడు, మనం మాన్యువల్ అంతా చదవాలి. అవునా? డీటెయిలింగ్ గా చదివితేనే మనం 100% దాన్ని యూజ్ చేసుకుంటాం. ఒక మొబైల్ అయినా సరే దాంతో మాన్యువల్ ఉంటుంది, దాని ఫీచర్స్ ఏంటి అని ఒక వీడియోనో చూస్తేనో అన్ని అర్థమవుతాయి. ది బెస్ట్ పాసిబుల్ వే మనం యూజ్ చేస్తాం. అందులో ఉన్న ఫీచర్సే మీకు తెలియకపోతే ఎంత ఐఫోన్ ఉన్నా వేస్టే కదా నీ దగ్గర, ఓన్లీ కెమెరానే వాడుతున్నావు అని అంటే వేస్ట్ అది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మీ పిల్లల గురించి ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగుంటది. అందుకే డిఎంఐటీని చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను నేను. ప్రతి ఒక్క పేరెంట్ కి వాళ్ళ చైల్డ్ కి మీరు బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే దిస్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్. ఏ గోల్డ్ లోనో మీ పిల్లల పేర్ల మీద ఒక ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ లోనో డబ్బులు దాచేయడము, వాళ్ళ మీద ఒక గోల్డ్ కొనేయడము, అదంతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. బట్ మీ మధ్య మంచి రిలేషన్ ఉండాలి అంటే ఆ కనెక్షన్ ని బిల్డ్ చేసుకోండి. ఓకే, లెట్ మీ క్లారిఫై, అంటే లైక్ నాకు ఒక అంటే లైక్ క్లారిఫై వన్ థింగ్. మదర్ ఫాదర్ ఆర్ ఎల్స్ డాడీ బాబాయ్, డాడీ ఏమో కొంటానంటారు, బాబాయ్ ఏమో వద్దంటాడు, బట్ పిల్లాడు అడుగుతున్నాడు అని చెప్పేసి కొనేస్తారు. అలా ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మేనల్డ్ ఉన్నాడు, నేను కొనమని అడుగుతాను, బట్ నా వుడ్ బి ఎవరైతే ఉంటారో ఆయన ఏమో వద్దంటారు, బట్ నేను కొంటూ ఉంటాను. ఇలా చేయడం వల్ల వాళ్ళని చెడగొడుతున్నామా లేకపోతే ఏంటి, ఏ కేటగిరీ? దట్ ఇది ప్రతి ఇంట్లో ఉంటది, డెఫినెట్లీ ఉంటది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఐదర్ ఒక పేరెంట్ స్ట్రిక్ట్ ఉంటాడు, అంటే కాపాడడానికి ప్రయత్నిస్తాడు యాజ్ పాసిబుల్ యాజ్ అని చెప్పొచ్చు. ఇంకొక పేరెంట్ ఏమో నేనే తన బెస్ట్ పేరెంట్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో అన్ని చేస్తాడు. సరే, ఇద్దరు పేరెంట్ కమిటెడ్ గా ఉన్నారు, విచ్ ఈస్ బెస్ట్, అదే ఇద్దాం, హెల్దీగా చూసుకుందాం, ఫస్ట్ వాడికి ఎక్కువ లీనియన్స్ ఇవ్వద్దు, ఎంత లిమిట్ లో అంత పెడదాము అని డిసైడ్ అయిపోతారు. బట్ సీన్ లోకి ఇన్లాస్ వస్తారు, గ్రాండ్ పేరెంట్స్ వస్తారు, లేదా కజిన్స్ వస్తారు, లేదా స్కూల్లో ఒక ఫ్రెండ్స్ అంటారా, చుట్టుపక్కల వాళ్ళు అంటారా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. బట్ ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఇచ్చే ఎన్విరాన్మెంట్ చాలా మ్యాటర్. సో పేరెంట్స్ ఇద్దరు కమిటెడ్ గా ఉన్నారు, ఓకే, బట్ ఇన్లాస్ వల్ల ప్రాబ్లమ్స్ ఎట్లా? మరి చాలా మంది క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. నేను ఎంత పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేస్తానో అంత గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తాయి నాకు కంప్లైంట్స్. ప్లీజ్ గ్రాండ్ పేరెంట్స్ మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఎవరైతే ఉన్నారో, బాబాయ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎలా పెంచాలో మీరు పెంచారు, యు ఆర్ డన్.
మీరు ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ లెట్ దెమ్ రేస్ దేర్ చైల్డ్. వాళ్ళ పిల్లలు అంటే మీ పిల్లలు కాదా అని కాదు అక్కడ మ్యాటర్. మీరు ఇచ్చే పేరెంటింగ్ వేరు, ఇప్పుడు చాలా డిఫరెంట్. అప్పుడు మీకు ఫోన్లు లేవు, వీళ్ళకు ఉన్నాయి. అప్పుడు అంత కల్తీ లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు మైండ్ సెట్లు వేరు, ఇప్పుడు వేరు. ఓకే సో ఇప్పుడు పేరెంట్స్ కి తెలుసు వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వాలో. ప్లీజ్ సపోర్ట్ దెమ్. అదే నా రిక్వెస్ట్. ఓకే వాళ్ళు ఎంత ఎడ్యుకేట్ అవ్వాలని, ఎంత బెస్ట్ ఇవ్వాలని పేరెంట్స్కి ఉండదా చెప్పండి? పిల్లలకు బెస్ట్ ఇవ్వాలని గ్రాండ్ పేరెంట్స్ బెస్ట్ ఎట్లా అవుతారు? ఎందుకంటే మీరు చూసింది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. అప్పుడు ఒక నోకియా ఫోన్ ఉండేది, చిన్న రిలయన్స్ ఫోన్ ఉండేది. ఇప్పుడు టచ్ ఫోన్లు, ఐఫోన్లు వచ్చాయి కదా, మరి వాడుతున్నారు కదా మీరు. అప్డేట్ అవుతున్నా. మరి ఇది కూడా అప్డేట్ అవ్వాలి. ఏసీ కార్లలో తిరుగుతున్నాం, అప్పుడు ఎడ్ల బండిల్లో తిరిగేది. ఇప్పుడు కూడా ఎడ్ల బండిల్లో తిరుగుతా అంటే కాదు, పని అవ్వదు కదా. ఇప్పుడు ఏరోప్లేన్ లో తిరుగుతున్నారు. సో అందుకే ప్రతిదీ చేంజ్ అయింది. ఇది కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఓకే వాట్ ఈస్ బెస్ట్ అనేది ప్రూఫ్స్ ఉంటే కానీ మీరు మాట్లాడకండి. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే సైంటిఫిక్ గా ఏది ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది గుడ్ థింగ్, ఇది బ్యాడ్ థింగ్ పిల్లలకని మీరు తెలుసుకొని చెప్పండి. ఓకే గుడ్డిగా నమ్మేయకండి ఏది కూడా, పేరెంట్స్ అయినా ఇన్లాస్ అయినా. ఓకే డన్, నోటెడ్. డెఫినెట్లీ. ఈ ఏఐ వచ్చింది కదా, ఈ ఏఐ కావచ్చు Right. ఎంతవరకు పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అంటే? ఎందుకు అంటే మొబైల్స్ చాలా చూస్తున్నారు. మనం ఇప్పుడు ఒకప్పుడు మొబైల్ నొక్కుకునేది ఉండేది, కష్టం అయిపోయింది, టచ్ వచ్చేసింది, ఈజీ అయిపోయింది. ఇంకా ఈజీ చేయడానికి ఏఐ వచ్చేసింది. సో దానివల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. బట్ పిల్లలకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఎఫెక్ట్ అని నేను చెప్పాను. ఎవరు ఎట్లా ఏ విధంగా యూజ్ చేస్తే, ఎంత ప్రొడక్టివిటీగా వాడితే అంత బాగుంటుంది. ఓకే, ఇది చాలా మన వర్క్స్ ని ఈజీ చేసింది. బట్ బీ థ్యాంక్ఫుల్ టు ఏఐ. ఎందుకంటే మీ వర్క్ ఈజీ చేసి మీ ఫ్యామిలీకి టైం ఇస్తుంది. ఇప్పుడు మీరు దానికి మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓకే మీకు టైం ఇస్తుంది, అది ఫ్రీ చేసుకోమని చెప్తుంది అదే నీకు ఏఐ. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే అతిగా వాడేసుకొని ఇంకా దాని మీద టైము, ఎఫర్ట్ అన్ని పెట్టేసుకొని నెగిటివ్ వేగా వెళ్తున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు స్క్రీన్స్ బ్యాడ్ అని నేను చెప్పాను ఎప్పుడు కూడా. స్క్రీన్ ఈజ్ గుడ్ ఓన్లీ వెన్ యు ఆర్ యూజింగ్ ప్రొడక్టివ్లీ ఆర్ నాట్. ఇప్పుడు స్క్రీన్ ద్వారానే మన వీడియో చూస్తారు, దట్ ఈస్ నాట్ రాంగ్. ఒక ఆన్లైన్ క్లాస్ వినడము, చిన్న యాక్టివిటీ చేయించడము, లేదా ఇట్లాంటి యూస్ఫుల్ కాంటెంట్ వినడము, మన లైఫ్లో ఏదైతే గ్రోత్కి సంబంధించింది ఉందో, మన లైఫ్ని ఇంకా బెటర్ చేసేది ఉందో, దట్ ఈస్ ఓకే. ఓకే అది కూడా ఒక 1 hour లెర్నింగ్ టైం లాగా కన్సిడర్ చేయాలి. గంటలు గంటలు రీల్స్ చూసుకుంటూ, ఓకే, పిచ్చి పిచ్చి షోస్ చూసుకుంటూ, వాళ్ళ లైఫ్లో ఏమైంది, వీళ్ళ లైఫ్లో ఏమైంది, బెడ్రూమ్ టూర్ అంటారు, ఇంటి టూర్ అంటారు. అసలు ఎందుకు నీకు అది? వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో నీకు ఎందుకు? వాళ్ళు వచ్చి నీ బిల్స్ పే చేస్తున్నారా? ఇప్పుడు నీకు బిర్యానీ తినాలని ఉంది, ఆ వీడియో చేసే పర్సన్ నీకు ఏమైనా కొనిస్తాడా? లేదు, నువ్వే కొనుక్కొని తినాలి ఎండ్ ఆఫ్ ది డే. మరి నీ లైఫ్ చూసుకో కదా ఫస్ట్. నీ లైఫ్లో ఏదైతే ప్రోగ్రెసివ్గా నీకు బెనిఫిట్ అవుతుందో అదే చూడు కదా. ఓకే అలా వాడుకో. ఏదైనా అన్నిట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రైట్? మనకి నెగిటివ్ థాట్స్ రావా? కంపల్సరీ. దాన్ని నువ్వు ఎంత సప్రెస్ చేస్తున్నావు, నీ పాజిటివ్ని ఎంత పెంచుతున్నావు, నువ్వు నలుగురికి ఉపయోగపడ్డావా లేదా, అదే నీ లైఫ్. ఓకే, వాట్ అబౌట్ మూవీస్? మూవీస్ చాలా వరకు ఇన్స్పైర్ చేస్తాయి, పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారంట. రైట్ రైట్ రైట్. అండ్ చాలా వరకు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి వేషాలు వేసి డైలాగ్స్ మాట్లాడటం లాంటివి చేస్తారు. ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ డైలాగ్, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బట్ దెర్ ఆర్ సమ్ డైలాగ్స్ తిట్లు ఉంటాయి, కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే? లైక్ ఇజ్ ఇట్ కరెక్ట్ థియేటర్ కి తీసుకెళ్లి పిల్లల్ని సినిమా చూపించడం? మూవీ ఇండస్ట్రీ అనేది ఒక హ్యూజ్ ఒక ప్రపంచమే అనుకోవచ్చు. అందులో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మొత్తం పాజిటివ్ అనను, మొత్తం నెగిటివ్ అనను. ఒక అనుకుందాము, ఒక మూవీ చాలా ఇన్స్పిరేషనల్ ఉంటుంది. ఒక మూవీ ఏంటి అని అంటే చాలా బ్యాడ్ బిహేవియర్ నేర్పిస్తుంది. బట్ చూసేవాడికి ఆ మెచ్యూరిటీ ఉండాలి, ఆ ధ్యాస ఉండాలి. నువ్వు ఆ మూవీని ఏ విధంగా చూస్తున్నావు. ఇక్కడ 2 థింగ్స్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? సపోజ్ టీవీయో ఫోనో ఒక మూవీ అనుకుందాము, జస్ట్ ఇట్లా కూర్చొని పాప్కార్న్ తింటూ టైంని పాస్ చేస్తున్నావు, నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసేసుకుంటున్నావు. ఓకే, అది ఎంటర్టైన్. నీ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు, జస్ట్ ఇట్లా కూర్చొని చేసేస్తేది ఎంటర్టైన్మెంట్ కిందికి వస్తుంది. వాట్ ఈస్ ఎంజాయ్మెంట్ అంటే
నీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఒక స్పోర్ట్ ఆడడమా, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమా, ఓకే, ఒక పజిల్ని, ఒక ఒక స్కిల్ని నేర్చుకోవడమా, అక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నీ ఫిజికల్ యాక్టివిటీ, నీ బ్రెయిన్ ఇవన్నీ వాడుతున్నావు. యు ఆర్ ఎంజాయింగ్ డూయింగ్ దట్ వర్క్. అది ఎంటర్టైన్మెంట్ కాదు. సో ఎంటర్టైన్మెంట్ పిల్లలకైనా ప్రతి మనిషికైనా ఎంటర్టైన్మెంట్ తగ్గించాలి. జీరో అని చెప్పను, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, బట్ దాని రేషియో తక్కువ ఉండాలి, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ తగ్గించి ఎంజాయ్మెంట్ పెంచుతారో ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఓకే, వాట్ మూవీస్ అని చెప్పారు. మూవీస్. సో ఈవెన్ మా వర్క్షాప్స్ ఏవైతే ఉంటాయి, మా హస్బెండ్ వర్క్షాప్స్, ట్రైన్ ద ట్రైనర్ ఇందాక చెప్పాను, ఎక్కడైతే ఎవరైనా మోటివేషనల్ ట్రైనర్ స్పీకర్ అవ్వాలి అంటే దేర్ ఈస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ ట్రైన్ ద ట్రైనర్ అని చెప్పి. ట్రైన్ ద ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని అన్నా కూడా కోర్స్. లేదు అనుకున్నా కూడా మీరు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో ది బెస్ట్ దాంట్లో మంచిగా ఇంకా మాస్టర్ అవ్వాలి అని అంటే కూడా మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవాలి, ఇంకా మీరు డెవలప్ అవ్వాలి ఆ ఫీల్డ్ లో అనుకుంటే కూడా ట్రైన్ ద ట్రైనర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దాంట్లో ఒక టాస్క్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఏ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది జనరలీ. సో అప్పట్లో మేము కండక్ట్ చేసేది ఆఫ్లైన్. రిసార్ట్స్ లో ఒక 4 days అక్కడే ఉంచేసి అక్కడే అన్ని నేర్పించేస్తాం అనమాట ఈ 4 days. సో ఆ పీరియడ్ లో ఒక డే మూవీకి పెడతారనమాట. లైక్ ఇవి రిసార్ట్స్ లో అట్లా ఉంటది, లియోనియా, అలంకృత రిసార్ట్స్ ఇట్లా హైదరాబాద్ లో ఉంటాయి. సో అక్కడ ఒక లియోనియా ఐ థింక్ అందులోనే మూవీ థియేటర్ ఉంది. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూవీకి తీసుకెళ్తాం, అది ఏ మూవీ అయినా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక మూవీకి తీసుకెళ్ళినప్పుడు లేదా ఎవ్రీ మంత్ మా టీమ్ ని కూడా మూవీస్ కి తీసుకెళ్తూ ఉంటాం. ఒక మంచి టైం స్పెండ్ చేస్తాం టుగెదర్. అదంతా కంపెనీ పెట్టుకోవడం అది తర్వాత విషయం అనుకోండి. బట్ ఎవరైతే మేము తీసుకెళ్లిన పీపుల్ ఉంటారో వాళ్ళకు ఒకటే చెప్తాము, సినిమా ఏదైనా సరే మీరు ఆ మూవీలో నుంచి ఏం నేర్చుకున్నారో నెక్స్ట్ డే మార్నింగ్ లెర్నింగ్ పాయింట్స్ అనేది చెప్పాలి. ఓహో, ఓకే, ఇది సినిమాకి తీసుకెళ్ళినట్టు లేదు సార్. ఓకే, సో ప్రతి దాంట్లో లెర్నింగ్ యాటిట్యూడ్ మీకు ఉంటే మీరు నెగిటివ్ వే వెళ్ళరు, నెగిటివ్ తీసుకోరు. అర్థమైందా? ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, అందులో చాలా మందికి ఏం అర్థం అవుతుంది, తను చాలా అగ్రెసివ్, అందరి మీద రూడుకుంటాడు, లేకపోతే అర్జున్ రెడ్డి అంటే ఇట్లా అన్నట్టు ఒక యాటిట్యూడ్ గా చూస్తారు, లేదా రూడ్ మెన్ లాగా చాలా ఆరోగెంట్ గా ఉంటాడు, టెంపర్ లూజ్ అవుతూ ఉంటాడు, షార్ట్ టెంపర్ అంటారు, ఇట్లా అనుకుంటారు. బట్ నువ్వేం నేర్చుకుంటున్నావు? ఇంకా పాజిటివ్ కూడా ఉంటాయి కదా ఆయన దగ్గర, స్టడీస్ లో చాలా ముందున్నాడు, నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా దేనికి ప్రయారిటీ ఇవ్వాలో ఇచ్చాడు కదా, అది మనం ఎందుకు నేర్చుకోము కదా? ఒక అమ్మాయిని ఇష్టపడ్డా అన్నప్పుడు ఆ అమ్మాయికి ఎంత కమిటెడ్ గా ఉన్నాడు వాడు, నలుగురితో తిరగలేదు కదా కదా, వాడు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా అమ్మాయిని వదలలేడు. అంత ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా సమ్ పాయింట్ వచ్చి మళ్ళీ రిసీవ్ చేసుకున్నాడు, వెళ్ళిపోయినావు కదా ఇంకా నాతో నీకు పని ఏంటి అని వెళ్ళిపోలేదు. అట్లా మీరేం తీసుకుంటున్నారు ఆ మూవీలో నుంచి? దిస్ ఇస్ ద పాయింట్. మీరు పిల్లల్ని మూవీకి తీసుకెళ్ళమని సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, పిల్లల్ని చూడాల్సిన మూవీ 13+, 7+ ఏవైతే మూవీస్ ఉంటాయో ఆ ఏజ్ ప్రకారం తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మూవీస్ మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే వెళ్ళక ముందు మీరు ఒక వర్డ్ వేయాలి పిల్లలకి, మనం మూవీకి వెళ్తున్నాం కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దాము, అందరము ఒక పని చేద్దాం, ఆ మూవీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అందరం షేర్ చేసుకుందాం. మళ్ళీ అట్లా అనకండి, నువ్వేం నేర్చుకున్నావు చెప్పు, అట్లా కాదు, నేను కూడా చెప్తా, నువ్వు కూడా చెప్పు, మనం కూడా కలిసిపోవాలి, అప్పుడే కదా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు టీచర్ స్టూడెంట్ కాదు కదా, యాజ్ అ పేరెంట్ గా ఒక ఫ్రెండ్ లాగా నువ్వు ఉండాలి అని అన్నప్పుడు యూ గివ్ దట్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒక ఫ్రెండ్ లాగా అంటే మీనింగ్ ఏంటి? చెడు అయినా కూడా సపోర్ట్ చేయడం అని కాదు అక్కడ ఫ్రెండ్ అంటే, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి నువ్వు యాక్టివిటీ చేయాలి, అది ఫ్రెండ్ మీనింగ్. సో మూవీస్ వరకు ఓకే, బాగుంది. వాట్ అబౌట్ రియాలిటీ షోస్? అంటే నేను రియాలిటీ చూసే వరకు అడగట్లేదు, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ కిడ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్. ఎందుకంటే నేను ఒక సినిమా చూసాను, ఆ సినిమాలో ఒక ఎపిసోడ్ మొత్తం అబౌట్ ఆ రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో ఒక అమ్మాయి పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది, వెళ్ళింది. సో ఆ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ లైక్ ఏంటంటే ఫేమస్ అయిపోవాలి అని చెప్పి 1 point of time ఆ పిల్ల ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయాక
వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం అని జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో బాగా రావాలని తన మదర్ తనతో మాట్లాడడం మానేస్తుంది. అది అంటే like చూపించిన విధానం అనమాట. మాట్లాడేస్తుంది, నువ్వు సెలెక్ట్ అయితేనే నేను మాట్లాడదా. బికాస్ ఆ అమ్మాయి రియాలిటీ షోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇల్లు మారారు, కొత్త ఇల్లు కొనుక్కున్నారు. ఆ అమ్మాయికి వచ్చిన ఫేమ్తో అనమాట. ఎక్కడ ఆ ఫేమ్ అంతా పోతుందేమో అన్న భయంతో నువ్వు ఎట్లయినా సెలెక్ట్ అవ్వాలి అని. కట్ చేస్తే ఆ రియాలిటీ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం, చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తాయి. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం, హద్దుకు మించిన హ్యూమర్ చేయించడం వల్ల ఆ పిల్లతో సంథింగ్ హ్యాపెన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఆ పిల్ల చచ్చిపోతుంది. షీ లూజ్ హర్ డాటర్. సో ఈ రియాలిటీ ఆ రోజు ఆ పేరెంట్ బాధ చూపించారనమాట. ఇది నథింగ్ రియల్గా ఏం జరగలేదు, ఇది సినిమాలో జరిగింది. ఆ పేరెంట్ బాధ ఏంటి అని అంటే వయసుకు మించి డైలాగులు రాయించడం కానీ, వాళ్ళ వయసుకు మించిన క్యారెక్టర్స్ ప్లే చేయించడం వల్ల వాళ్ళ మైండ్లో ఎఫెక్ట్. అంటే వాళ్ళకి ఏ ఏజ్లో ఏం తెలియాలో ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో తెలిసి తెలియని ఏజ్లో అలాంటివి పాటించడం వల్ల ఎఫెక్ట్ అవుతున్నది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా తీశారు. సో చూసాక నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. బట్ ఇన్ రియల్ లైఫ్లో రియాలిటీ షోకి వెళ్తే మా పాప బాగా వైరల్ అవుతుంది కదా అని అంటారు. కొంతవరకు హద్దుల్లోనే రాస్తున్నారు, బట్ కొన్ని హద్దు మీరిన డైలాగ్స్ ఉంటాయి. సో రియాలిటీ షోస్కి పంపిద్దామన్న కాన్సెప్ట్ బేస్డ్ ఉన్న పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈజ్ ఇట్ రైట్ ఫర్ అ కిడ్ టు గో ఆ రియాలిటీ షో? ఇక్కడ మంచి చెడు రెండు మాట్లాడుకుందాము. మంచి ఏంటి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఓకే, ఎక్కడైతే తన ఇంటెలిజెన్స్ తన టాలెంట్ ఉందో షోకేస్ చేయడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కాకపోతే సెట్ ఆఫ్ లిమిట్స్ ఇందాక అన్నాను కదా, ఏదైనా అతి చేస్తే అది మంచిది కాదు, ఇలానే దారి తీస్తాయి. అతిగా నీకు బిర్యానీ ఇష్టం ఉందని చెప్పి ఒక ఫ్యామిలీ ప్యాక్ అంతా ఒక్కడే తినేయాడు కదా, పంచుకుంటాడు. సో సేమ్ ఇంతే, నీ టాలెంట్ ఎంతవరకు ఉందో అది చెయ్యి, బట్ సెట్ ఆఫ్ రూల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు గెస్ట్ వస్తారు, ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు, దట్ ఈస్ అ లిమిట్. బట్ ఎప్పటికి నీతోటే ఉంటానని వచ్చేసానని అంటే వీళ్ళకి బాగుండదు, వాళ్ళకి బాగుండదు కదా. పిల్లలకు కూడా ఇందాక స్టార్టింగ్ లో నేను అన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు సే, ఇట్స్ వాట్ యు డూ. అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాక్టికలీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ మైండ్ లో ఏదైతే ట్యూన్ అవ్వాలో అది ప్రాక్టికలీ చేపిస్తున్నారు స్టేజ్ మీద. ఒక రిహార్సల్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ లైఫ్ గురించి. సో విచ్ ఇస్ బ్యాడ్. ఏదైతే ఇప్పుడు తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీలో ఎందుకు రారు ఎక్కువ? ఎందుకంటే వాళ్ళకి సర్టెన్ బౌండరీస్ ఉంటాయి. నేను ఇలాంటి మూవీస్ చేయను, ఇలా పద్ధతిగా ఉంటేనే సాయి పల్లవి వీళ్ళందరూ తీసుకోండి, సెట్ ఆఫ్ బౌండరీస్ అవి. నేను నా క్యారెక్టరిస్టిక్ ఇలానే ఉండాలి, దానికి మించి నేను పోను అనేవి ఉంటాయి. సో పిల్లలు కూడా వాళ్ళ టాలెంట్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని లిమిట్స్ పెట్టాలి. అర్థమవుతుందా? సి దిస్ ఈజ్ యూ హ్యావ్ టు గో, అంటే ఇంతవరకు నువ్వు వెళ్ళొచ్చు, యు ఆర్ ఓపెన్ టు ఇట్. మొత్తం చేయడానికి కాదు, చేయొద్దని కాదు. చాలా మంది మూవీ ఇండస్ట్రీలో కూడా పేరెంట్స్ వద్దంటారు, ఎందుకంటే ఏదో ఒక సమ్ పాయింట్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా పిల్లలు చెడిపోతారేమో అని. కానీ దగ్గరుండి మీరు కనుక సెట్ ఆఫ్ బౌండరీస్ మీరు సెట్ చేయగలిగితే, వాళ్ళకు కూడా అర్థం చేయించగలిగితే దట్ ఈజ్ ఓకే. ఓకే, ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. ఓకే, అంటే చేయించడం తప్పని కాదు, బట్ లిమిట్ లో ఉండాలి. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలిసి ఉండాలి. ఒక వ్యక్తిని అగౌరవపరచడం అనేది ఇట్స్ నాట్ ఓకే. పిల్లలకు అది పర్ఫార్మెన్సే అవ్వచ్చు, అని రేపు పొద్దున అలవాటు చేసేసుకొని వేరే వాళ్ళని రియాలిటీలో ఒక మాట అన్నారు అనుకోండి, రేపు పొద్దున పేరెంట్స్నే ఒక మాట అన్నారు అనుకోండి, ఈజ్ ఇట్ ఓకే? లేదు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ట్యూన్ అయింది, ఏదో ఒకసారి బయటకు వస్తుంది, అది వాళ్ళకి తెలియకుండా వస్తుంది. సో మీ మైండ్ లో ఏం వేస్తున్నారో చాలా జాగ్రత్తగా వేయాలి పిల్లల మైండ్ లో. ఓకే, సో పేరెంటింగ్ అనుకున్నంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ టఫ్. నాకు తెలిసి ఇంకా చాలా మాట్లాడాలి, బట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ టైం. బట్ డెఫినెట్లీ మనం మళ్ళీ ఎప్పుడైనా సరే, బట్ స్టిల్ సో మెనీ థింగ్స్ తెలుసుకున్నాను. అండ్ కొన్ని టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే కొంతమందికి కొన్ని కరెక్షన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను, నాట్ అబౌట్ దిస్, ఆఫ్ కెమెరా. సో బికాస్ చాలా మంచి పాయింట్స్ చెప్పారు. హోప్ దిస్ పాడ్కాస్ట్ విల్ హెల్ప్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. That's all for today. మళ్ళీ కలుసుకుందాం. Yes, as I said before, hope this podcast will help you.